ఎప్పుడు గ్రీన్ స్టోన్ స్టార్ట్ అయింది? 2014 మేలో ఆఫీస్ ఓపెన్ చేసి 13లో తెలంగాణ యాజిటేషన్ మూవ్మెంట్ 14 తర్వాత డివైడ్ అయిపోయింది. మూవ్మెంట్ అంతా విజయవాడ ఉంటే కొత్త రాజధాని వస్తుంది, ఏపీ వస్తుంది, తెలంగాణ మొత్తం అంతా పోతుందంటే ఆ టైంలో ఎందుకు తెలంగాణ రైతుల మీద నమ్మకం, అపారమైన నమ్మకం. ప్రతి రైతు మీ దగ్గరకు వచ్చి మాట్లాడి చాలా ఆప్యాయంగా మీరు వాళ్ళకి ఇచ్చే భరోసా ఏంటి సార్? భరోసా అంటే నేను ల్యాండ్ కొనేటప్పుడు పేమెంట్ ఇష్యూ కాడ వచ్చేటప్పుడు నేను ముందే చెప్తాను. ఒక అతను మీ దగ్గర ₹1 కోటి తీసుకొని అతను జంప్ అయిపోయాడు అన్నాడు. ఇది కొంతమందికి తెలియాలి కూడా, ఎందుకంటే గుడ్డిగా నమ్మకూడదు అన్నట్టు. వాడి పేరు చెప్తారు రాము. ఆఫీస్ ఓపెన్ చేసి నేను లేఅవుట్ చేద్దాం అనుకుంటున్నాను అంటే ఏంటి ఎట్లా ఏంటంటే చెప్పాను ప్లానింగ్. సో ఎకరం 20 లక్షలు ఉంటుంది, ఒక 10 ఎకరాలు అంటే ఒక 2 కోట్లు కావాలి. అంటే అది ఒక పని చేయి, నీ దగ్గర ఉన్న డబ్బులు నాకు ₹1 కోటి చిట్లు నేను 2 వేస్తాను. సో 2 కోట్లు ఒకేసారి తీసుకుందాం ఆయన దగ్గర మాట్లాడి. సరే రామని చెప్పి వాడికి డబ్బులు ఇచ్చి వారం అంటాడు, నెల అంటాడు, 10 రోజులు అంటే తిప్పుతా ఉంటాడు. ఈ రోజు తిరిగి రాడు. నేను ఒకటే అనుకున్నాను, వాడి కోసం తిరుగుతామంటే టైం వేస్ట్. చాలా స్ట్రగుల్ అయ్యావు. స్ట్రగుల్ అయినా కానీ నేను ధైర్యాన్ని కోల్పోవాలి. మీరు చూడండి, కోవిడ్ బిఫోర్, కోవిడ్ తర్వాత కాస్ట్లు మీరు ఎంక్వైరీ చేయండి, 10 టైమ్స్ పెట్టి. ఒక కొనుగోలుదారుడి కెపాసిటీ ఎంతవరకు ఉంటుంది? ₹1,00,000 ప్లాట్ అమ్మే ఒక రోజు. ఇవాళ అదే ప్లాట్ 20 లక్షలు అయింది, 15 లక్షలు అయింది, 10 లక్షలు అయింది, 10x అయింది. కొంతమంది లేఅవుట్లు వేసేసి కస్టమర్ల దగ్గర వీళ్ళ దగ్గర మనం కొనిపించడానికి ట్రై చేసి ఏజెంట్లు తర్వాత బోర్డులు తిప్పేయడం చాలా చూశాను సార్. మరి ఇలా జరుగుతున్నప్పుడు మీ మీద నమ్మకం ఎలా ఉంటుంది సార్? బట్ సఫర్ అయ్యేది ఫ్యామిలీసే కదా సార్. మనం ఎవరైతే ఏజెంట్ కానీ కొనుక్కునే కస్టమర్ కానీ అసలు ల్యాండ్ ఎవరితో చూడాలి ఫస్ట్. కాబట్టి ఆ ఏజెంట్ వ్యవస్థ అనేది ఎలా ఉండాలంటే అవేర్నెస్తో అన్ని సబ్జెక్ట్ తెలుసుకుని చెప్పాలి. ఎక్కువ ఎక్కడ కమిషన్ వస్తుందో అది చూస్తున్నారు తప్ప ఈ పాయింట్స్ మిస్ అవుతున్నారు. చాలామంది ఛానల్ చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. ఆల్మోస్ట్ 96%. ప్లీజ్ మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటే ఇలాంటి మంచి మంచి గెస్టులని తీసుకురావడానికి మాకు చాలా ఎంకరేజ్మెంట్ ఉంటుంది. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు రిమైండ్ విత్ విశ్వ. సార్ థ్యాంక్ యూ సార్. అంటే మా వాళ్ళకి మీ గురించి ఆల్రెడీ ప్రోమోలో చెప్పేశాను, చూశారు కూడా. కానీ ఆ ప్రోమోలో ఉన్న విషయాలని కొంచెం డీటెయిల్డ్గా ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేయబోతారు కాబట్టి నేను ఆల్మోస్ట్ మీతో ఒక 3 hours కూర్చున్న తర్వాత మీ జర్నీలో చాలా అప్ అండ్ డౌన్స్ ఉన్నాయి, చాలా ఇన్స్పిరేషన్ పాయింట్స్ ఉన్నాయి. నేను ఎందుకు ఈ పర్టికులర్ పాడ్కాస్ట్ ఇప్పుడు వరకు చేసిన దానికి దీనికి వచ్చిన డిఫరెన్స్ ఉంది సార్. ఆల్మోస్ట్ ఒక 3 months బ్యాక్ ఒక అబ్బాయిది, అశోక్ అనే ఒక అబ్బాయిది చేసిన తర్వాత అతని లైఫ్ జర్నీ నాకు బాగా ఇన్స్పిరేషన్ అనిపించింది. ఆ తర్వాత మీది అనిపిస్తుంది. మా ఆడియన్స్కి మీ బర్త్ కార్డ్ నుంచి లైక్ అప్ టు స్టడీస్ వరకు మీ మాటల్లో. నా బర్త్ గురించి మాట్లాడేప్పుడు ఏంటంటే 1976లో నేను జన్మించింది. సో అది ఎక్కడంటే మాచవరం అనే విలేజ్, కోడూరు మండలం, అవనగడ్డ కాన్స్టిట్యున్సీ, కృష్ణా డిస్టిక్, ఓకే, ఆంధ్రప్రదేశ్లో నేను జన్మించడం జరిగింది. సో మా అమ్మగారి పేరు సీతామహాలక్ష్మి, మా నాన్నగారి పేరు రామారావు. ఓకే. సో మాచవరంలో జన్మించిన తర్వాత ఒక 1 yearకి నేను మా అమ్మమ్మ వాళ్ళ ఊరు వలస వెళ్ళాం. ఓకే. అంటే ఇక్కడ ఉన్న సిచ్యువేషన్స్ బట్టి మా ఫాదరు, మా తాతగారు, మా పెద్దనాన్నగారు అందరం కూడా ఆ ఊరికి, మా అమ్మమ్మ వాళ్ళ ఊరికి వెళ్ళాల్సి వచ్చింది. సో అక్కడికి వెళ్ళి అక్కడ సెటిల్ అయ్యాం. అక్కడ మొత్తం అంతా బాల్యం అంతా పుట్టింది ఇక్కడైతే కానీ పెరిగింది మొత్తం విశ్వనాథపల్లి అనే విలేజ్లో, మా అమ్మ వాళ్ళ ఊరిలో అన్నమాట. సో అక్కడ నేను స్కూలింగ్ మొత్తం ఒక 5th, 6th వరకు స్కూలింగ్ అయింది. తర్వాత అవనగడ్డ కాన్వెంట్ స్కూల్కి వెళ్ళాను నేను. ఆ తర్వాత కాలేజీ మొత్తం అంతా కూడా అవనగడ్డలోనే జరిగింది. సో మేము అవనగడ్డ స్కూల్కి ఒకటే బస్సు వచ్చేది. అప్పుడు ఏంటంటే ప్రైవేట్ బస్సులు ఉండేవి. ఓకే. ప్రైవేట్ బస్సులు ఏంటంటే ఒక బస్సే తిరిగి వెళ్ళి వస్తూ ఉండేది. అక్కడి నుంచి వెళ్ళాలంటే ఫస్ట్ మా తాతగారికి మాకు గేదెలు కానీ, ఆవులు కానీ, పశువులు ఉండేవి. సో వాటికి పశుగ్రాసం కానీ, మేత కానీ మాకు పొలాల్లోంచి తీసుకొచ్చుకుని వేసేవాళ్ళం. సో దానికి మా తాతగారు ఏం చేసేవాడంటే పొద్దున్నే పొలం వెళ్ళి మేత కోసేవాడు అనమాట. అంటే గట్లు ఉండే, గట్ల మీద విత్తనాలు చల్లి మేత కోసేవాడు. ఆ మేత కోసి చిన్న చిన్న మోపుల్లా కట్టి మాకు ఉంచేవాడు. మా అన్నయ్య, నేను, మా తమ్ముడు, మేము ముగ్గురం కూడా ఏంటంటే పొద్దున్నే లేచి బ్రష్ చేసుకుని నేను తినేసి వెళ్ళేవాళ్ళం. వెళ్ళేస్తే వెళ్తున్నాక మాకు కాలువ, మా ఇల్లు ఏంటంటే కాలువ మీద ఉంటుంది అన్నమాట. ఒక వాటర్ వెళ్తా కాలువ ఉంటుంది. సో నీళ్ళు అయితే ఫుల్గా వెళ్తూ ఉంటాయి. సో దాంట్లో దిగి బయటకి ఎక్కిన తర్వాత మళ్ళీ కొంత దూరం నడుచుకుంటూ వెళ్ళిన తర్వాత ఈ మోపులు కట్టించేవాడు. అది నెత్తిని పెట్టుకుని మళ్ళీ మోసుకుంటూ తీసుకొచ్చి మన ఇంటి దగ్గర పడేసి స్నానం చేసి మళ్ళీ బస్కి అప్పుడు అవనగడ్డ స్కూల్ చదువుకుంటూ వెళ్ళేవాళ్ళం. సో ఈ పని అంతా ఏంటంటే మా తాతగారు ఏంటంటే పని చేయాలనే తపన ఉంటుంది ఆయనకి. ఫస్ట్ నుంచి కూడా ఏంటంటే పని కష్టపడే మనస్తత్వం అయింది. సో ఒక రకంగా చెప్పాలంటే మా తాతగారి నుంచే మేము ఎదుగుతూ వచ్చాం, ఆర్థికంగా కానీ అన్ని రకాలుగా.
ఆయన ఇన్స్పిరేషనే మాకు. సో అట్లా ఆ పని చేసేవాళ్ళం, గేదెల దగ్గర పని చేసేవాళ్ళం. ఇంటికి ఇంకొక విషయం ఏంటంటే మాకు ఆ విలేజ్కి వాటర్ ఫెసిలిటీ ఉండేది కాదు, ఓకే గ్రౌండ్ వాటర్ ఉండేది కాదు. ఓకే సో చెరువుల్లోంచి నీళ్ళు తెచ్చుకోవాల్సి వచ్చేది. ఓకే సో మాకు 1 కిలోమీటర్ అవతల చెరువు ఉండేది. మామూలుగా అయితేనేమో వర్షాకాలం ఈ పంటల కాలం అయితేనే మా ఇంటి ముందు కాలం ఉండేది, నీళ్ళు తెచ్చుకుని చేసాం. ఓకే ఆ నీళ్ళు ఎట్ట తెచ్చుకునే వాళ్ళు అనుకున్నారు, మా ఇంటి ముందు ఉన్నప్పుడేమో బకెట్లు కానీ లేదంటే బిందులతో తీసుకొచ్చి మోసుకొచ్చి తొట్లు ఉండే వాటిలో పోసుకునేవాళ్ళం. లేదు వేసవకాలం వచ్చేది. వేసవకాలం వచ్చినప్పుడు ఏమైంది, మాకు నీళ్ళు దగ్గర ఉండేవి కాదు, కాలువలు ఎండిపోయి. సో చెరువులోంచి నీళ్ళు తీసుకురావాలి. ఒక కావిడి ఉండేది, 2 బిందులు కట్టుకుని కావిడి పెట్టుకుని అక్కడి నుంచి తీసుకొచ్చి తొట్టులో పోసుకుని ఆ నీళ్ళు వాడుకోవాల్సి వచ్చేది. ఇలాంటి పనులన్నీ చేసాం. అంటే కష్టం మీకు చిన్నప్పుడే బాగా అలవాటు పడిపోయింది. అవును, అంటే ఇది సామెతుంది యాక్చువల్లీ, మొక్కై వంగున మొక్కై వంగదు మానే వంగన అని. వంగున చిన్నప్పటి నుంచి కష్టపడ్డాం కాబట్టి, కష్టపడి తత్వం కాబట్టి ఈ రోజు కూడా కష్టపడుతున్నాం, ఎక్కువ టైం పని చేసుకుంటున్నాం. దాన్ని బట్టి మా ఎదుగుదల కూడా ఉంటుంది. సార్ అంటే డెఫినెట్లీ స్కూలింగ్లో ఉన్నప్పుడే మనకు పని చేయాలి అని మీ తాతగారు ఆయన ఒక ఇన్స్పిరేషన్ అంటే మీకు? 100%. నాకు ఒక రంగా చెప్పాలంటే మా తాతగారు 100% ఇన్స్పిరేషన్. పని విషయంలోనే కాదు, తన ఓర్పులో కానీ సహనంలో కానీ. కష్టపడే మనిషి దగ్గర ఓర్పు సహనం ఉంటే ఫలితం ఆటోమేటిక్గా వస్తుంది. ఎందుకంటే తను కష్టపడతానే ఉంటాడు కాబట్టి దాని రిజల్ట్ వస్తుంది. కానీ ఓర్పుగా వెయిట్ చేయాలి. సో అవన్నీ నేర్చుకుంది మా తాతను చూసి నేర్చుకున్నాం. సార్ నాది ఇంకొకటి అంటే మీ ఆల్మోస్ట్ ఇంటర్మీడియట్ వరకు, ఆల్మోస్ట్ డిగ్రీ వరకు అవనగడ్డే కదా? ఆ డిగ్రీ వరకు అవనగడ్డే. విశ్వనాథపల్లి నుంచి అక్కడికి వెళ్ళి అవనగడ్డ చదువుకుంటారు. జర్నీ ఆ ఇల్లు ఉండటం అనేది కొన్ని 10th ఉన్నాను, డిగ్రీలో 1 year 2 year రూమ్ తీసుకున్నాం కదా తప్ప. మిగతా అంతా కూడా బస్ జర్నీ. మీకు ఇంకో విషయం చెప్తున్నాను, 5th క్లాస్ వరకు నేను విశ్వనాథపల్లి చదువుకున్నాను. ఓకే. 5th అయిపోయిన తర్వాత 6th క్లాస్లో అవనగడ్డ కాన్వెంట్లో జాయిన్ అయ్యాను. ఓకే. సో మా అన్నయ్య 7th, నేనేమో 6th. ఓకే. సో మేమిద్దరం సైకిల్ కొనుక్కున్నాం. ఓకే. మా నాన్న సైకిల్ కొనిపెట్టాడు. సైకిల్ కొనిపెడితే పొద్దున్న సాయంత్రం సైకిల్ మీద వెళ్ళి వచ్చేవాడు. 9 కిలోమీటర్లు. ఓకే. వెళ్ళొస్తాం కూడా మళ్ళీ కాకుండా నైట్ కాన్వెంట్ దగ్గర పడుకునేవాళ్ళం. బస్సులో రైస్ బాక్స్ పంపించేవాళ్ళు ఈవినింగ్ మాకు ఫుడ్. నైట్ అక్కడే పడుకుని పొద్దున్న లేచి వచ్చేవాళ్ళు. అంటే చదువుకుంటాకి అంత ప్రిఫరెన్స్ ఇచ్చాం అక్కడ కాన్వెంట్ స్కూల్లో. సో చదువుకుని మళ్ళీ పొద్దున్న లేచి వచ్చి స్నానం చేసి మళ్ళీ 9 గంటలకు మళ్ళీ స్కూల్కి వెళ్ళిపోయాడు. వెళ్ళి మనం 6కి బయలుదేరితే ఒక 1/2 hour సైకిల్ తొక్కుంటూ వచ్చేవాళ్ళం. మళ్ళీ వెళ్ళేవాడు. మా అన్నయ్య తొక్కేవాడు, వెనకాల కూర్చునేవాడు. ఓకే. అట్లా జర్నీ చేసాం కొన్నాళ్ళు. సో వెంకటరమణ స్కూల్ అని చెప్పేసి దాంట్లో వేణు మాస్టర్ అని, ఇంకొక ఆయన రమణ పేరు మర్చిపోయా. ఆ మాస్టర్లు ఇద్దరు కూడా బాగా కోఆపరేటివ్గా ఉండేవాడు. ఒక ఇన్సిడెంట్ జరిగింది. మా ఇంటి దగ్గర బాక్స్ వచ్చేది. ఓకే. సరే బాక్స్ వస్తే మాది పాలు బాగుంటాయి, పెరుగు, అది ఓకే, పెరుగు అన్నం వచ్చేది. ఓకే. పెరుగు వచ్చేది, ఇంకా అన్నం ఇట్లా బాగుండేది. సరే మేము తింటామంటే పెరుగు బాగుందని చెప్పని వాళ్ళు అనమాట. ఓకే. యాక్చువల్గా వాళ్ళు బ్రాహ్మిన్స్. సరే నువ్వు నీ బాక్స్ నాకు ఇవ్వాలరా అనేవాడు మా మాస్టర్. ఇస్తాను సార్ అని చెప్పి నేను అభిమానంతో ప్రేమతో ఒకరోజు నాకు చూసుకోకుండా నాకు బాక్స్ వచ్చిందని ఇచ్చేసా. అందులో మటన్ కర్రీ వచ్చింది. మటన్ కర్రీ వచ్చి తీసుకెళ్ళి ఆయన చూసి ఏంద్రా ఇది ముక్కలు కొంది అని చెప్పి తినలేదు వాళ్ళు. ఓపెన్ చేసి చూస్తే ఇదేదో వేరే కొందరు అని చెప్పి తీసుకొచ్చిస్తే అసలు ఎంత నవ్వుకున్నాము అసలు మేము. బాక్స్ వేరేది వచ్చింది మాస్టర్. కానీ మీరు అంటే ఊర్లో మీ స్వతహాగా మీ ఆలోచన సంపాదించాలన్న ఒక ఆలోచన ఉంది, బిజినెస్ పరంగా టర్న్అవుట్ అయితే దాన్ని ఏదో రకంగా చేయాలనేది. కానీ ఈ గ్యాప్లో మీరు బిజినెస్ అంటే మన గ్రీన్ స్టోన్ కంపెనీ నుంచి ఇక్కడికి మధ్యలో మీరు మల్టీమీడియా నేర్చుకున్నారన్న. యాక్చువల్గా ఏమైందంటే ఇప్పుడు ఎలా ఉంటుందంటే ఊళ్ళల్లో పెళ్ళి అవ్వాలంటే ఆడ ఉద్యోగం ఉండాలి ఏదన్నా. ఉద్యోగస్తుడు పొలం ఉందంటే ఆవిడ పిల్లలు ఇచ్చేవాడు కాదు. అవును. కాబట్టి ఉద్యోగం చేయాలి. అవును. ఉద్యోగం చేస్తేనే పెళ్ళి అవుతుందనే నానుడు ఉండేది. అవును. సో అఫ్ కోర్స్ ఇప్పుడు నన్ను చూసి అందరూ చాలా బాధపడుతూ ఉండొచ్చు, వీడికి పెళ్ళం లేదని. ఏంటి ఆ టైంలో మనం ఇక్కడ ఉంటే ఉపయోగం లేదు, మనం చేయాల్సింది ఏముంది ఇక్కడ. అందుకని అప్పుడు ఒక ఇల్లు కట్టుకున్నాం. అవును. నేను ఎప్పుడైతే ఈ డిగ్రీ అయ్యే టైంకి బిల్డింగ్ కడుతున్నాం, ఈ లోపు మా తాతగారు చనిపోయాడు. బిల్డింగ్ స్టార్ట్ చేసిన ఒక 1 yearకి మా తాతగారు వయసు రీత్యా పెద్దోడు అయిపోయి చనిపోయాడు. సో ఆ చనిపోయిన తర్వాత ఏమైందంటే బాధ్యత అంతా నేను తీసుకున్నా. మా నాన్నగారు ఇక పాలిటిక్స్లోనే ఉన్నాడు, ఆ ప్రజాసేవలో ఉన్నాడు. సో మాకు ఉపయోగపడేవాడు, హెల్పింగ్ ఉండేవాడు తప్ప రెగ్యులారిటీ ఉండేది కాదు. సో నేను దాన్ని నా అంతట నేనే తీసుకున్నాను. చెప్పాలంటే నాకు బాధ్యత ఎవరు ఇచ్చింది లేదు. నేనే ఏదైనా కావాలంటే అరేంజ్ చేసుకోవడం, డబ్బులు అరేంజ్ చేసుకోవడం, పనులు చేయించుకోవడం, ఈ ట్రాక్టర్ కొనడం. ఇద్దరు ఏంటంటే మా బ్రదర్ కూడా నాకు సహాయం హెల్పింగ్ ఉండడు. మా తమ్ముడు కానీ మా అన్నయ్య కానీ నాకు చాలా కోఆపరేటివ్గా ఉండేవాడు.
ఇప్పుడు కూడా నాకు ఒక రకంగా వాళ్ళిద్దరూ సపోర్ట్గానే ఉంటారు, అదే. బలంగా ఉంటారు అన్నమాట, బ్యాక్ బోన్స్. బ్యాక్ బోన్స్, అందులో డౌట్. ఫ్యామిలీ మొత్తం. ఓకే. సో ఇంట్లో నాకు ఒక రకంగా చెప్పాలంటే మా ఫ్యామిలీలో లేడీస్ కూడా, మేము పెళ్లి చేసుకున్నాం, మాకు వచ్చిన వాళ్ళు కూడా ముఖ్యంగా మా వైఫ్ ఇంకా వాళ్ళ సపోర్ట్ లేకపోతే మనం ఇంత గెలవగలం సార్ మీరు ఈ స్టేజ్లో సో వచ్చి. ఇలా ఉండేవాళ్ళం. ఇలా ఉన్నప్పుడు ఏంటంటే మ్యారేజ్ అయిపోయింది అనేది, ట్రాక్టర్ కొత్తగా వచ్చింది, మంచి ఇన్కమ్ వస్తూ ఉంది, పొలాలు పండుతుంది, మంచిగా ఉంది, హ్యాపీగా ఉంది. పాయింట్లోకి వస్తే హైదరాబాద్ ఎందుకు వచ్చానంటే జాబ్ గురించి. సేమ్ పెళ్ళి అవ్వాలా, అచ్చా ఈ లింక్ పెళ్ళి చదువుకున్నాం, ఓ చదువుకున్నాం, పెళ్లి చేసుకోవాలి, పెళ్ళని ఇవ్వాలంటే అడు ఉద్యోగం లేదు, ఓకే ఓకే అర్థమైంది. ఊళ్ళో ఉన్నాడంటే ఏమంటారు వాళ్ళు, అదే ఎంత మంచి చేసినా కానీ చెడే ఉంటుంది. అదేలేండి. సో హైదరాబాద్ వెళ్ళి ఏదైనా జాబ్ చూసుకుందాం అన్నప్పుడు మా మేనత్త గారు అబ్బాయి చంద్ర అని చెప్పేసి మల్టీమీడియా చేసి జాబ్ చేస్తున్నాడు డీకి. ఓకే. చేస్తుంటే అరే నువ్వు వచ్చారా అంటూ ఉండేవాడు. వచ్చారు అక్కడ ఎందుకు వచ్చేసి ఇక్కడ చక్కగా ఏదైనా నేర్చుకుంది కానీ జాబ్కి వెళ్తే కానీ అంటూ ఉండేది. మనసులో నాకేం జాబ్ చేయాలని ఉండేది కాదు, పిల్లనిచ్చేవాడు కావాలని ఉద్దేశంతో అప్పుడు నేను ఇక్కడ హైదరాబాద్లో మా మేనత్త గారు అబ్బాయి అంటే అతని దగ్గరికి వచ్చాను. సో అతని దగ్గరికి వచ్చినప్పుడు ఏంటంటే గుడిమలకప్పుడు ఉండేవాడు. ఆడికి వచ్చిన తర్వాత అతని దగ్గర కొంత నేర్చుకునే ట్రై చేసా కానీ సింక్ అవ్వాలి. మళ్ళీ ఏంటంటే డీక్యూ ఎంటర్టైన్మెంట్ అని చెప్పేసి ఉండేది, అందులో స్కూల్ ఉండేది. దాంట్లో జాయిన్ అయితే 6 months ట్రైనింగ్ ఇచ్చి ప్లేస్మెంట్ ఇచ్చేవాడు. ఓకే. సో అందులో చెన్నై బ్రాంచ్లో జాయిన్ అయ్యాను. ప్లేస్మెంట్ చెన్నైకి ఇచ్చారు మీకు? స్కూలే అక్కడ పెట్టారు, ఇక్కడ ఉండేది, ఇక్కడ ఫిల్ అయిపోయింది బ్యాచ్ అని చెప్తే అక్కడ ఉందని చెప్తే అక్కడికి వెళ్ళాం. అక్కడికి వెళ్ళినప్పుడు మా మేనత్త గారు అల్లుడు నేను కూడా వెళ్ళాము అక్కడికి. ఓకే. సో వాళ్ళకి అక్కడ ఇల్లు ఉండేది చెన్నైలో, అక్కడుండి వెళ్ళేవాళ్ళం. ట్రైనింగ్ అయిపోయిన తర్వాత ప్లేస్మెంట్. ఓకే. సో అది అక్కడికి వెళ్ళామే కానీ ఉన్నామే కానీ ఉండబుద్ధి ఇట్లా చేయలేకపోయాం. అదొక స్టోరీ, అసలు అదొక బ్యాచులర్ స్టోరీ. అవునా? పొద్దున్నే లేకటం, ఏదో మ్యాన్షన్ లో కూడా అక్కడ ఎక్కువ మ్యాన్షన్స్ ఉంటాయి అన్నమాట. ఒక బెడ్, ఒక్కొక్క రూమ్లో 3 బెడ్లు ఉంటాయి. సో అక్కడ ముగ్గురు కలిసి ఉండేవాళ్ళం. నాతో పాటు ఉన్నవాళ్ళు 2 ఉండేవాళ్ళు, 3 కలిసి ఉండేవాళ్ళం కొన్నాళ్ళు. మ్యాన్షన్లో ఉన్నప్పుడు ఏమైంది, దూరం అవుతుందని మ్యాన్షన్కి వచ్చాం. యాక్చువల్గా ఫస్ట్ వాళ్ళ ఇంట్లో ఉన్నాం, మా ఎవరైతే మేనత్ గారు అల్లుడు ఉన్నాడో వాళ్ళ ఇంట్లో ఉండేవాడు. తర్వాత ఇక్కడికి వచ్చాం. ఇక్కడికి వచ్చిన తర్వాత ఏమైంది, మ్యాన్షన్లో ఉండేవాళ్ళం, గిండిలో ఉండేవాళ్ళం. గిండి కాదు, అదో ఫేమస్ ప్లేస్ అండి, అక్కడ ఉండేవాళ్ళం. అక్కడ ఉంటే ఆదివారం బట్టలు ఉతుకునేవాళ్ళం. ఫుడ్ ఏమో అక్కడ వండుకోవటం లేదు కదా, మ్యాన్షన్ కదా. సో దగ్గరలో ఉన్న చిన్న చిన్న హోటల్స్, రెస్టారెంట్స్లో తినేవాళ్ళం. మార్నింగ్ లేచి స్నానం చేసుకుని ఐరన్ నేనే చేసుకునేవాడిని. ఓకే. మళ్ళీ నీట్గా టక్ చేసేవాడిని. అక్కడ మీ అసలు తగ్గేది లేదు అసలు, మెయింటైన్ చేసేవాడిని. ఎక్కడికి వెళ్ళా మీరు బట్టలు మెయింటైన్ చేసేవాడిని, స్టైల్ మెయింటైన్ చేసేవాడిని. అందులో డౌట్ వెనక్కి వచ్చేవాడిని కాదు. సరే పొద్దున్న లేచి రెడీ అయ్యి మేమంతా కలిసి ట్రైన్ ఎక్కి గిండిలో దిగి నడుచుకుంటే ట్రాక్ దాటి వెళ్ళాల్సి వచ్చేది. వెళ్తుంటే ఒక చిన్న హోటల్ ఉండేది, అక్కడ వడ, ఇడ్లీ, పొంగల్ ఇవి ఉంటాయి. ఆడ వడలో మిరియాలు ఎక్కువ ఉంటాయి. సో 2 ఇడ్లీ 2 వడ తిని ఆఫీస్కి వెళ్ళేవాడు. ఆఫీస్కి వెళ్తే బాక్సులు లేవు కదా, వండి పెట్టేవాళ్ళు ఉంటారు కదా. మధ్యాహ్నం ఎదురుకుండా టెలిఫోన్ ఆఫీస్ ఉండేది, బిఎస్ఎన్ఎల్ ఆఫీస్ ఉండేది. అక్కడ క్యాంటీన్ ఉండేది. ఆ క్యాంటీన్లో పులిహోర, ఈ దద్దోజనం, ఈ పొంగల్ ఇలాంటివి దొరికాయి. సో ఏదో ఒకటి తినేసి వచ్చేవాళ్ళం. వచ్చి మళ్ళీ ఈవినింగ్ మళ్ళీ వెళ్ళి ఫ్రెష్ అయ్యి మళ్ళీ అందరం బ్యాచ్ వెళ్ళేవాళ్ళం. ఆ బ్యాచ్లో రవీంద్ర రెడ్డి గారు అని చెప్పేసి మాకు ట్యూటర్ ఉండేవాడు, ఆయన కూడా మాతో పాటు ఉండేవాడు. ఇంకొక ఆయన వినోదం ఉండేవాడు ట్యూటర్, ఆయన కూడా అంటే టీచర్స్ అన్నమాట, వాళ్ళు మాస్టర్స్, వాళ్ళు మాతో పాటు ఉండేవాళ్ళు. మేమందరం కలిసి వెళ్ళేవాళ్ళం. వెళ్ళి అక్కడ తిని ఎట్లా తినేవాళ్ళం అంటే ఒక 10 మంది ఉండేవాళ్ళం, 2-3 రూమ్స్లో ఉండేవాళ్ళం కదా. బుజ్జి అని ఇంకా 2-3 ఉండేవాళ్ళు. సో శివ అని ఒకడు ఉండేవాడు. శివ, బుజ్జి, నేను, వినోద్, రవీంద్ర, మేమందరం ఒక రూమ్లో ఉండేవాడు. ఓకే. సో అన్న అంటే ఉండేవాళ్ళు. వాళ్ళు ఏంటి కుర్రోళ్ళు పాపం, యంగ్ జనరేషన్, కొంచెం మేము ఏజ్ కొంచెం ఉండేవాళ్ళం. వెళ్ళి అందరం తినేవాళ్ళం, బిల్లు నేను కట్టేవాడు. ఓకే. అంటే నా డబ్బులు కాదు, వీళ్ళందరి డబ్బులు ఒకరు పెట్టుకునేవాళ్ళం. ఎందుకంటే లెక్క అటు ఇటు అవ్వకూడదని చెప్పేసి నీకేం కావాలని చెప్పేసి బిల్లు కట్టి రాసేవాళ్ళం. అంటే మెయింటెనెన్స్ అంతా కలిసి చేసుకోవాలి కదా. ఇప్పుడు మ్యాన్షన్కి కట్టాలి, సో వెళ్ళే ఫుడ్కి కట్టాలి, కలిసి ఉండేవాళ్ళం కాబట్టి కలిసి చేసుకుంటుండేవాళ్ళం, దాన్ని మేనేజ్ చేస్తుండేవాళ్ళం. అట్లా తిరగటం, అక్కడ బీచ్కి వెళ్ళటం. అక్కడ ఒకసారి ఏమైందంటే వేరే ఇంకో చోట ఉండు మారాడు, అతను వస్తే అతను కొంచెం డ్రింక్ అలవాటు ఉండి ఒకరోజు బార్ తీసుకెళ్తే నాకు అలవాట్లేదు. ఆయన ఏమో డ్రింక్ చేస్తాను కూర్చున్నాడు, నేను ఇంకో అతను వెళ్ళాం. నేనేమో స్టఫ్ తింటా కూర్చున్నా, బఠానీలు, శనగలు లేదంటే ఇస్తూ ఉండాలి, అవి తిని కూర్చునేవాడిని. ఆ తర్వాత బీచ్కి వెళ్ళాం. అట్టా అదొక లైఫ్ స్టైల్ ఉండేది. అంటే ఒక రకంగా చెప్పాలంటే ఇక్కడ నుంచి చెన్నై వెళ్ళిన తర్వాత నా మైండ్ సెట్ కూడా కొంచెం ఎలివేట్ అయింది. మన అంటే తెలిసిన పీపుల్, తెలిసిన లాంగ్వేజ్లో బతకడం చాలా ఈజీ. మనకు తెలిసిన లాంగ్వేజ్ తెలవదు, మనకి ఎవడో తెలియదు,
మార్నింగ్ లేస్తే మన ముఖం మనం అర్థం చూసుకోవాలి, ఈ నాకు తెలుసు అనుకోవాలి తప్ప ఇంకోటి వెళ్ళదు. అవును. మళ్ళీ వెళ్ళాలి, లాంగ్వేజ్ మనకు ప్రాబ్లం ఉంటుంది. అక్కడ ఉండటం అంటే ఏంటంటే కొంత మనకు తెలుస్తుంది మనం ఎట్లా మనకు అన్నీ మా అమ్మ తల్లిదండ్రులు మనకు అన్నీ ఇస్తే మనం ఎట్లా కొంచెం కంఫర్ట్ ఉంటాము. బయట అక్కడికి అయిన తర్వాత ఏంటంటే ఆ కంఫర్ట్ జోన్ నుంచి కొంచెం బయటకు వస్తుంది మనసు, ఇబ్బంది ఫీల్ అవుతుంది. కానీ ఇప్పుడేంటంటే అక్కడికి వెళ్ళి మనం ఆ ఫుడ్డు, అలవాట్లు, భాష అన్నీ మారినప్పుడు మనం మిస్ అవుతూ ఉంటాం. మన ఇంటిని, మన దీన్ని మిస్ అవుతుంటాం. కానీ మీకు అప్పుడు అనిపించిందా సార్, నేను ఊర్లో ఉంటే ఇంకొంచెం వేరే రకంగా ఉండేవాడిని, ఇక్కడికి వచ్చి ఈ జాబు లేకపోతే ఈ డీక్యూలు మల్టీమీడియాలో ఇవన్నీ ఎందుకు ఈ రోజున అనిపించింది? అనిపించింది. అవునా? అక్కడ ఉంటాం, ఎంత కష్టపడి ఎంత చేసినా కానీ మన అనేవాళ్ళు కనిపిస్తే సాయంత్రానికి లేదా వారానికి 10 రోజులకు హ్యాపీ మూమెంట్ ఉంటుంది. మనం ఏంటంటే మనం సండే సాటర్డే వస్తే ఎట్ట గ్యాదర్ అవుతాం ఫ్రెండ్స్ వల్ల. సో అక్కడికి వెళ్ళిన తర్వాత ఏమవుతుంది, ఒకటే ఉంటుంది, ఏముండదు. అక్కడ ఉన్న సర్కిల్లోనే ఉండాలి. కొత్త సర్కిల్ అనేది ఏర్పాటు చేసుకున్నందుకు ఒక రంగా చెప్పాలంటే తమిళియన్స్ కొంతమంది ఒక 15 మంది ఉండేవాళ్ళు. వాళ్ళు కూడా బాగా ఫ్రెండ్షిప్గా ఫేమస్, మామూలుగా కలిసిపోయి ఉండేవాళ్ళు. ఒక రకంగా చెప్పంటే వాళ్ళ పరిచయాలు కూడా పెరిగినాయి. ఇప్పుడు కూడా టచ్లో ఉంటూ ఉంటారు. ఆ ఫీలింగ్ ఉండేది. కాకపోతే ఏంటంటే కొన్ని మార్పు చెందాలి, ఒక స్టెప్ మనం ఎదగాలంటే వాటిని ఓర్చుకోవాలి. సార్ ఇప్పుడు ఈ ట్రావెల్లో మీ స్టడీస్ అవ్వచ్చు, మీరు కష్టం అవ్వచ్చు, లేకపోతే మీ తాతగారు ఆయన మాటలు మీరు ఇన్స్పిరేషన్ అవ్వచ్చు, ఇన్ని చూసారు కదా. కానీ ఎక్కడ సార్ మీకంటే ఒక భూమి అనేది మనల్ని కాపాడుతుంది అని అనిపించి, హైదరాబాద్లో ఈరోజు షాద్నగర్లో మీరు తెలియని వాళ్ళు లేరు. ప్రతి ఒక్కరు, నేను ఒకరోజు మిమ్మల్ని చూసిన తర్వాత ఏంటి నా ఇంత పలకరింపులు ఏంటి అని అనిపించింది నేను లాస్ట్ వచ్చినప్పుడు. అసలు ఆ అభిమానం కూడా చాలా ఇష్టంగా ఉంది. ప్రతి ఒక్కరు పలకరింపు కూడా చాలా ఇష్టంగా ఉంది. మీకు ఆ భూమి కొనాలి, అసలు ఆ భూమి మీద ఇన్ని ఎకరాలు నేను సంపాదిస్తాను అనేది ఒక సర్ప్రైజింగ్ ఎలిమెంటే. ఈ మల్టీమీడియా నుంచి హైదరాబాద్కి వచ్చి అసలు ఈ ల్యాండ్ కొనాలి, లేకపోతే ఇలాంటి ప్రాసెస్లోకి మీరు బిజినెస్లో ఎంటర్ అవ్వాలని మీ థాట్ ప్రాసెస్ ఎప్పుడు వచ్చింది సార్? యాక్చువల్ థాట్ ప్రాసెస్ అంటే చెన్నైలో ఉండగా వాళ్ళు ఇచ్చే శాలరీ కానీ సో ఆ వర్క్ కానీ నాకు సాటిస్ఫాక్షన్ లేదు అసలు. ఓకే. సో మనం ఏం చేసాం, అంతకుముందు నేను డిగ్రీ అయిపోయిన తర్వాత ఒక అవనగడ్డ ఏరియాలో ఉన్నప్పుడు ఏం చేసామంటే ప్రొక్లైనర్లు, ట్రాక్టర్లు ఈ పనులు చేయించి ఇన్కమ్ వచ్చేది ఎంతో కొంత. ఓకే. డైలీ ఒక 1000 రూపాయలు, 2000, 3000 వచ్చేది. అంటే ఏంటి, నెలకు ఒక 20 నుంచి 50 వేల రూపాయలు అక్కడ సంపాదించేవాళ్ళం. ఓకే. వచ్చేది ఊర్లోనే. అలాంటిది ఇక్కడికి వచ్చి 15,000కి మనం జాబ్ చేయటం ఏంటనే ఫీలింగ్ వచ్చింది. అదే. సో కాబట్టి మనం ఇది కాదు, మన చేయాల్సింది ఇది కాదు అనిపించి బ్యాక్ వెళ్ళిపోతాం అనుకున్నాం. ఏది మళ్ళీ అవును వెళ్ళిపోతాం అనుకున్నారు? బ్యాక్ వెళ్ళిపోయి ఏదన్నా మా క్లాస్మేట్ ఉండేవాడు. ఓకే. వాళ్ళ నాన్న కోఆపరేటివ్ బ్యాంకులో సెక్రటరీ చేస్తుంటాడు. ఓకే. చేస్తామంటే ఫెర్టిలైజర్ షాప్ పెడదాం లేరా, పెట్టు నీకు మంచిగా ఉంటుంది అని చెప్పాడు. అంతకుముందు కలిసి అక్కడ ఉన్నప్పుడు అనుకోకుండా చెన్నై దీనికోసం వచ్చాం కాబట్టి తర్వాత అరే ఫెర్టిలైజర్ షాప్ పెట్టుకుందాం అవసరం అయితే వెళ్ళి ఊళ్ళో ఉండి అయినా ప్యాడీ బిజినెస్ చేసుకుందాం చేస్తూ ఉండేవాళ్ళు కొంతమంది అని ఆలోచన వచ్చి వెళ్ళిపోదాం అనిపించినప్పుడు దీంతోపాటు అంటే నా చైల్డ్హుడ్ ఫ్రెండ్స్ ఉండేవాడు. మామూలుగా జయపాద సారథి అని ఉండేవాడు. మా ఇంటి సందులోనే శివాలయం ఉంటుంది, బ్రాహ్మణుని కుటుంబం, వాళ్ళ అబ్బాయి నాతో క్లోజ్గా ఉండేవాడు. సో తను నేను బాగా కలిసి తిరుగుతూ ఉండేవాడు. ఆ తిరుగుతూ ఉన్నప్పుడు ఏంటంటే నాకు అప్పుడున్న సిచ్యువేషన్లో తెలిసినారులు ఉండేవాడు అతను. ఓకే. తను జాబ్ కోసం వచ్చాడు నాకంటే ముందు. ఓకే. హైదరాబాద్కి జాబ్ చేసుకుండేవాడు. శ్రీరామ్ ట్రాన్స్పోర్ట్ సంథింగ్ దాంట్లో, శ్రీరామ్ దాంట్లో చేసేవాడు. అతనికి అలవాటకని ఆడికి వెళ్ళేవాడు. ఇక్కడ గుడిమెలకపుల నుంచి అక్కడికి వెళ్తూ ఉండేవాడిని. అక్కడికి వెళ్ళినప్పుడు అతని కోసం వెళ్తున్నప్పుడు ఏమైందంటే దిల్సుఖ్నగర్ బస్ స్టాప్ దగ్గర అనుకోకుండా పిఎస్ రావు అని చెప్పేసి మా క్లాస్మేట్ ఫ్రెండ్ ఉండేవాడు. ఓకే. చిన్నప్పుడు ఫ్రెండ్. ఓకే. తను నన్ను చూసి అపారాన్ని పిలుస్తున్నాడు. ఇక్కడ అపారాన్ని పిలుస్తున్నాడు, ఎవరబ్బా అని చెప్పి చూస్తే ఈయన. ఏం బాస్ అంటే ఏంట్రా అంటే ఇక్కడే ఉంటున్నాను నేను అని చెప్పి కాలేజ్ ఉండే. నీకు ఇంటికి తీసుకెళ్ళాడు, కాసేపు కూర్చున్నాం. నన్ను తీసుకుని బంజారేస్, బేగంపేట, హైటెక్ సిటీ తిప్పాడు. అతను రియల్ ఎస్టేట్ బిజినెస్ చేస్తున్నాడు అప్పటికి. రియల్ ఎస్టేట్ కంపెనీస్లో అతను రియల్ ఎస్టేట్కి మార్కెటింగ్ చేస్తున్నాడు. అచ్చా, ఈ డిఫరెంట్ కంపెనీస్కి మార్కెటింగ్ చేస్తున్నాడు. ఓకే. సో చేస్తున్నప్పుడు ఏంటంటే నన్ను తీసుకుని వెళ్తే ఏంటి కావాలి ఏంటంటే నేను చెప్పాను ఇట్లా జాబ్ ఇట్లా వెళ్ళాను, ఇట్లా వచ్చేస్తాను వెళ్ళిపోదాం అనుకుంటే కాదు వెళ్ళ మాకు రియల్ ఎస్టేట్ నీకు బాగుంటుంది, సూట్ అవుతుంది అన్నట్టుగా చెప్పేవాడు. ఓకే. నేను ప్లాట్లు కొనమని నేను అడుగుతాను చంద్రబాబు అని ఒక ఇదిగా ఉండేవాడిని. ఎందుకంటే తెలియదు కదా మనకు. అవునండి. అప్పుడు నాకు ఎకరాలు తెలుసు తప్ప గజాలు తెలియదు, ప్లాట్లు తెలియదు, ఏమి తెలియదు మనకు.
సో వెళ్ళినప్పుడు ఏంటంటే ఈ హైటెక్ సిటీ బిల్డింగ్ దగ్గర నుంచి ఇప్పుడు మన ఆఫీస్ ఉంది కదా ఆ ఏరియా తీసుకొచ్చారు. అన్ని పొలాలు అప్పుడు వరి పడుతుండే. సో ఇక్కడ 6 కోట్లు 10 కోట్లు 5 కోట్లు అని చెప్తున్నాడు. సో ఒక 10 ఎకరాలు ఉంది, 20 ఎకరాలు ఉంది, 12 కోట్లు 50 కోట్లు అమ్ముతూ ఉంటే నాకు 1% కమిషన్ ఇస్తాను, 2% అడుగుతాను. ఆయన లక్షల కోట్ల చెప్పాడు కమిషన్. అరే ఎంత డబ్బులు వస్తాయి అనుకుంటూ ఉండేవాడు కానీ పట్టించుకోలేదు. కట్ చేస్తే తర్వాత రోజు వచ్చేవాడు నా దగ్గరికి, నన్ను తీసుకెళ్ళేవాడు, కలిసి వెళ్తూ ఉండేవాడు. వెళ్తూ ఉండగా బీబీజీ, ఇప్పుడు బీబీజీ గ్రూప్ ఏదైతే ఉందో బిల్డింగ్ బ్లాక్స్, ఓకే, ఆ బిల్డింగ్ బ్లాక్స్ కంపెనీలో తన మార్కెటింగ్ డైరెక్టర్గా ఉండేవాడు. టీం పెట్టి మార్కెట్ చేపిస్తూ ఉండేవాడు. సో నన్ను తీసుకెళ్ళి ఆడ కూర్చోబెట్టుకున్నాడు. కలిసి వెళ్ళి కూర్చున్నాం, ఎండి పరిచయం మాట్లాడడం, కాసేపు కూర్చున్నాం, వెళ్తూ ఉన్నాం. ఇంకా వెళ్తూ ఉన్నప్పుడు ఏమైందంటే అక్కడ ఉన్న మార్కెటింగ్ చేస్తా ప్లాట్లు అమ్ముతా ఉండేవాళ్ళు. సండే మేము సైట్ విజిట్కి వెళ్ళేవాళ్ళు, నన్ను కూడా తీసుకెళ్ళాడు. ఓకే, సండే సైట్ విజిట్ ఎలా ఉంటుంది చూసారుగా మొన్న, సేమ్ ఒక టెంట్ వేసి టేబుల్స్ వేసి రౌండ్ టేబుల్, అందులో కస్టమర్లు వస్తారు, బ్రోచర్ అయ్యి ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటారు. సో తను ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటే నేను కూర్చుంటుంటాను. ఒక వారం చూశాను, 2 వారాలు చూసాను. 3వ వారంలో అతని దగ్గర బిజీగా జనం వచ్చి కూర్చుంటే పక్క టేబుల్లో ఖాళీగా ఉండి కూర్చున్నాను. ఓకే, సో నా ముందు ఒక ఫ్యామిలీ వచ్చి కూర్చున్నారు. ఓకే, కూర్చుని ఏంటండి చెప్పండి అని చెప్పంటే నేను అతను చెప్పింది నేను చెప్పడం మొదలెట్టు. ఓకే, చెప్పడం మొదలెడితే తను ఏం చెప్పాడో అదే చెప్తా ఉంటే వాళ్ళు విన్న తర్వాత వెళ్ళారు. ఓకే, నెక్స్ట్ డే వాళ్ళు ప్లాట్ బుక్ చేశారు. పిఎస్ బాసు అసలు నువ్వు ఎక్స్ప్లెయిన్ చేసి బాగా చేస్తున్నావు, నేను చూస్తున్నాను, సో కాబట్టి నీకు ఇది సూటబుల్ ఉంటుంది చేయొచ్చుగా అని చెప్పంటే సరే అవునా అని. అప్పుడు ఒక నెల అయిపోయింది కలిసి తిరగడం. సరే, నెల రోజుల్లో మీరు తిరుగుతూనే ఉన్నారు? ప్రతిరోజు అతను రోజు రావటం, నన్ను వెళ్తాం అంతే. తను డ్రైవ్ చేసాడు, నేను పక్కన కూర్చునేవాడిని, ఇద్దరం అక్కడికి వెళ్ళేవాడిని. మీకు ఆ ఇంట్రెస్ట్ అంటే ఇప్పుడు మనకు అనిపిస్తుంది కదా, ఇంట్రెస్ట్ లేదు అప్పుడు కదా. ఎప్పుడు ఇంట్రెస్ట్ వచ్చిందంటే నేను కూడా బిజినెస్ చేద్దాం అని చెప్పి ఆలోచన చేశాను. ఓకే, చేసి ఏం చేశాను, మా మేనత్త గారి అబ్బాయికి ఇండికా కారు ఉండేది. ఓకే, చంద్ర అని చెప్పా కదా, ఇండికా అంటే అతనితో మాట్లాడా, అరే నీకు నేను డీజిల్ పోపిస్తా, సైడ్ విజిట్ సండే వెళ్దాం, నువ్వు డ్రైవింగ్ వచ్చు కాబట్టి, కస్టమర్ ఏమైనా కొన్నాడు అనుకో నీకు డబ్బులు ఇస్తా, లేదంటే డీజిల్ పోపిస్తా నీకు అని చెప్పి తీసుకెళ్ళేవాడు. ఈ ఫ్రెండ్స్ని ఈ తెలిసిన తీసుకున్న రియల్తా వాళ్ళ తాలూకొని తీసుకెళ్తూ ఉండేవాడు. వాళ్ళు ఎందుకు కొంటారు? అంతే, ఫ్రెండ్స్ కొంటారా? కొనరు కదా, జాబ్ చేసేవాడు ఇన్కమ్ వచ్చేవాడు కొంటాడు. అవును, మనకు అప్పుడు ఐడియా లేదు కదా, తెలియదు కదా, అసలు ఏ రూట్ వెళ్ళాలో కూడా తెలియదు కదా. వెళ్తా ఉండగా ఈ ప్రాసెస్లో ఒక ఎల్ఐసి జోన్ల మీద చూశాడు. ఓకే, ఒక టీచరు, ఓకే, ఒక పెద్ద ఆవిడ, ఒక ఇల్లు ఉంది గుల్మర్గంలో, ఆవిడ చూసింది. ఇట్లా చూపించుకుంటూ వెళ్తున్నా తెలిసిన వాళ్ళ ద్వారా, చూపించుకుంటూ వెళ్తే కట్ చేస్తే ఒక నెల 2 నెలలు అవుతుంది, ఇన్కమ్ లేదు. ఓకే, ఈ 500 ఆయిల్కి ఈడి ఖర్చులకు 20-30 వేలు ఖర్చు అయినాయి. అరే ఉల్టా ఈ ఖర్చు ఏంద్రా బాబు, వస్తాయి అనుకుంటే అని చెప్పి అనుకుంటే ఫీల్ అయ్యేవాడిని. ఇంట్రెస్ట్ లేదు అప్పటికి కూడా. అదేలేండి. వన్స్ ఒక 10 రోజుల తర్వాత మళ్ళీ ఆ ఎల్ఐసి ఎవరైతే ఉన్నారో ఆయన ఫోన్ చేసిండు, అప్పుడు నువ్వు రా సైట్కి వెళ్దామని చెప్పి అతని కార్లను తీసుకెళ్ళి సైట్ చూసి 2 ప్లాట్లు కొన్నాడు. నేను చెప్పాలంటే ఒక రంగం చెప్పాలంటే రియల్ ఎస్టేట్ చేసే ప్రతి ఏజెంట్ కూడా ఓకే చాలా పేషెన్స్ ఉన్న పర్సనే. పేషెన్స్ లేనట్టు రియల్ ఎస్టేట్ సక్సెస్ అవ్వరు అసలు 100%. ఎందుకంటే కస్టమర్ ఇసుకిస్తాడు, కస్టమర్ 100 అడుగుతాడు, అనిపించింది ఒకసారి అవసరమా ఈ కొనే ఇన్ని చేయాలనిపించింది, కానీ లేదు, మనం సర్వీస్ ఇవ్వాలి. ఓర్పుగా ఆలోచన చేసి సర్వీస్ ఇచ్చి ప్రతి ఒక్కటి క్షుణ్ణంగా చూపించి క్షుణ్ణంగా వివరిస్తేనే ఎదట పర్సన్ని మనం సాటిస్ఫై చేయాలి, కన్విన్స్ చేయాలి. అతను కొన్నాడు అంటే ఆ టైప్ ఆఫ్ కొన్నాడు అంటే తను 100 మందిని ఇస్తాడు. మళ్ళీ ఒక కస్టమరు మనం సబ్జెక్ట్ మొత్తం ఎక్స్ప్లెయిన్ చేసి అతను సాటిస్ఫై చేసి కొనిపించామంటే తను ఇంకా 100 మంది చెప్తాడు, లేదా కనీసం 10 మంది చెప్తాడు. అంతే కదా సార్, ల్యాండ్ ఈజ్ అన్ ఎమోషన్. స్థలం అనేది ప్రతి వ్యక్తికి మనం అనుకుంటాం, కానీ అది భూమి ఎప్పుడు అన్యాయం చేయదనేది ఒక ఇది ఉంది కదా సార్. ఇంకో విషయం, మీకు రియల్ ఎస్టేట్లో ఒక ప్లాట్ కొనిపిస్తున్నాము, ఒక ఇల్లు కొనిపిస్తున్నామంటే ఒక ఫ్యామిలీకి మనం అండిచ్చినట్టే. ఎవరైనా సరే ఏజెంట్గా చేస్తున్నానంటే నామోషి ఫీల్ అవ్వాలి, ప్రౌడ్గా ఫీల్ అవ్వాలి. ఓకే, ఎందుకంటానంటే ఒక జాబ్ చేసే పర్సన్ ఒక 50,000 లక్ష రూపాయలు సంపాదించుకుంటూ కూడబెట్టుకున్న డబ్బుల్ని ఇన్వెస్ట్ చేయాలి. ఇప్పుడంటే ప్రసార మాధ్యమంలో సోషల్ మీడియాను అన్నీ వచ్చేసి మీకు అవేర్నెస్ వచ్చేసింది, కానీ ఇలాంటి షోలో అన్నీ కూడా ఒకప్పుడు ఏం తెలియదు పాపం. తెలియదు. వాళ్ళకి ఒక ఏజెంట్ వెళ్ళి ఏరియా వైజ్ చూపించి అన్ని వివరాలు చెప్పి డెవలప్మెంట్ కానీ ఇవన్నీ చెప్పి తనకు కొనిపించాడంటే అతనికి ఎంత నాలెడ్జి, అతను తెలియపోయినా కానీ ఇతను తెలియజెప్పి చేసినట్టేగా. రైట్. సో కాబట్టి ఆ ఎసెట్ ఈరోజు నాకు తెలిసినంత వరకు 90స్లో అవ్వచ్చు, లేదంటే 20స్లో 2000లో అవ్వచ్చు, ఆ తర్వాత అవ్వచ్చు. ఒక ప్లాటు మీకు తెలుసు సిటీలో కొంతమంది పెద్దవాళ్ళు కనిపిస్తూ ఉంటారు. అప్పుడు 100 రూపాయలండి గజం, 300 అండి గజం, 1000 రూపాయలండి గజం చెప్తారు. కూకట్పల్లిలోనో ఇక్కడ ఎకరం 1000 రూపాయలండి, ఇప్పుడు ఇన్ని ఎకరాలు అని చెప్తా ఉంటారు పెద్దవాళ్ళు ఎవరు. ఆ టైంలో ఒకళ్ళని బట్టి ఒకళ్ళు కొనేవాళ్ళు. తెలిసిన వాళ్ళు నేను ప్లాట్ కొంటున్నానంటే
డబ్బులుండి ఏం చేసుకోవాలో తెలియని పరిస్థితుల్లో కూడా వాళ్ళంపటి ప్లాట్ కొనేవాడు. అవును. ఆ కొన్న ప్లాట్లు కొంతమందికి వాళ్ళ కోట్లు కుమ్మరిస్తున్నాయి. సో వాళ్ళ నెక్స్ట్ తరానికి చాలా ఉపయోగపడుతుంది. సో ఎందువల్ల ఆ ఏజెంటో ఆ డెవలపరో ఆ ల్యాండ్ని ప్లాట్లుగా విభజించి అమ్మటానికి పెట్టమట్టే ప్రమోట్ చేయమట్టే ఇల్లు కొన్నారు. సార్ అంటే మీకు ఆ టైం కూడా హైదరాబాద్లో చాలా టఫ్గా ఉండేది. తెలంగాణ మూమెంట్ కానీ లేకపోతే ఈ గొడవలు కానీ జరుగుతూ ఉండేవి కదా. మరి మీకు ఆ ధైర్యం ఇక్కడ నేను కొనాలి, దీన్ని నేను స్టాండ్ చేసి నేను వెళ్ళాలని అనిపించాలి కదా సార్, ఆ ధైర్యం ఎలా వచ్చింది? ధైర్యం ఎలా వచ్చిందంటే యాక్చువల్గా నేను జనరల్ మేనేజర్ కొన్న టైంలో తెలంగాణ స్టేషన్ అంతకు లేదు. ఓకే. సో అప్పుడు ఏంటంటే వేరే కంపెనీలో బీబీజీ అని చెప్పాను కదా, అక్కడ మార్కెటింగ్ చేసేవాళ్ళం. ఆ తర్వాత పిఎస్ రావు అని చెప్పాను కదా. అవును. సో తను నేను ఏం చేసామంటే కంపెనీ ఒకటి ఫ్లోట్ చేశాను. ఓకే. సో తన కంపెనీ ఫ్లోట్ చేశాడు, ప్రాఫిట్ షేర్లో నేను ఉండే. ఓహో. సో చేసి విజయవాడలో లేఅవుట్ చేశాం ఫస్ట్. హైదరాబాద్లో చేయలేదు? హైదరాబాద్ కాదు. మరి మీరు ఆయన్ని నమ్మి మీరు ఎలా టేక్ ఆఫ్ చేయడానికి అంటే టేకప్ చేయండి. అతని దగ్గర మంచి టాలెంట్ ఉంది, మార్కెటింగ్ టాలెంట్ చాలా ఉంది. అంటే టీమ్ ఫాలోఅప్ కానీ టైమింగ్ కానీ బాగుంటుంది. ఓకే. సో ఎంత వేల మందిని ఇప్పుడు వాళ్ళ బీబీజీలో ఉన్న టీము ఆల్మోస్ట్ ఆయన ఇంట్రడ్యూస్ చేసిన వాళ్ళే ఉంటారు లీడర్స్. సో మంచి మార్కెటింగ్ స్కిల్స్ ఉన్నాయి ఆయన దగ్గర. ఓకే. సో కాబట్టి నేనేంటంటే తిని చేయగలుగుతాడు, టెక్నికల్గా మనం అడ్మినిస్ట్రేషన్ సపోర్ట్ ఉంటే అవుతుందనే ఉద్దేశం నాకు ఉండేది నమ్మకం. ఓకే. రెండోది ఏంటంటే పిఎస్రావు నాకు ఫ్రీ హ్యాండ్ ఇచ్చేవాడు. ఫ్రెండ్షిప్లో ఎలా ఉండేవాడు అంటే బాస్ అనేవాడు. బాసు చెప్పు బాస్ అంటే చెప్పరా అనేవాడిని. అంత ఫ్రీడమ్ ఉండేది అన్నమాట. అదే అండి. అంతా నన్ను కొంచెం ఫస్ట్ నుంచి కూడా మంచిగా ట్రీట్ చేసేవాడు. సో దాంట్లో ఏంటంటే మన కంఫర్ట్ ఉండేది అక్కడ. రైట్. సో కంఫర్ట్ ఉండేప్పటికంటే తనతో కలిసి ట్రావెల్ చేయొచ్చు అనేది ఉద్దేశంతో చేశాం. కదా ఆ కంఫర్ట్ కొంత తర్వాత తగ్గుతూ వచ్చినప్పుడు ఆటోమేటిక్గా బయటకు వచ్చి నేను పెట్టుకున్నప్పుడు హార్డ్ టైం. గ్రీన్ స్టోన్ పెట్టినప్పుడు ఎప్పుడు గ్రీన్ స్టోన్ స్టార్ట్ అయింది? 2014. మరి 2014 మేలో ఆఫీస్ ఓపెన్ చేశాం. మరి ఈ తెలంగాణ ఆంధ్ర ఎప్పుడు సార్ మన గొడవలు? 2013లో మనకి డివైడ్ అయిపోయింది. 13లో తెలంగాణ యాజిటేషన్ ఊవెత్తున రైట్. 14 తర్వాత డివైడ్ అయిపోయింది 14లో. ఇప్పుడు ఇంకా అసలు చాలా స్లమ్ కష్టం అండి. మీరు అసలు ధైర్యంగా అసలు నేను ఇంకా హైదరాబాద్ వచ్చి మూమెంట్ అంతా విజయవాడ ఉంటే కొత్త రాజధాని వస్తుంది, ఏపీ వస్తుంది, తెలంగాణ మొత్తం అంతా పోతుందంటే ఆ టైంలో ఎందుకో నమ్మకం, ఇక్కడ రైతుల మీద నమ్మకం నాకు. అదిలేండి. తెలంగాణ రైతుల మీద నమ్మకం నాకు, అపారమైన నమ్మకం. అవునా? షాద్నగర్లో ఎన్ని ఎకరాలు ఉంటుంది సార్ అప్రాక్సిమేట్లీ? ఇప్పుడు అంటే నెంబర్ చెప్పకూడదేమో, చాలా ఉంది నెంబర్. బాగానే ఉంది. అదే బాగానే ఉంది, హ్యాపీగా ఉంటుంది. అదే షాద్నగర్లో చాలా చాలా ఎకర్స్ ఆఫ్ ల్యాండ్ ఉంది ఆయనకి. అంటే నేను చూసిన వాళ్ళలో ఇంత హంబుల్గా వాటి మీద ఒక గ్రిప్పు, ఆ రైతుల మీద ఉన్న నమ్మకం. సార్ మీరు ఇందాక రైతుల మీద బాగా నమ్మకం ఉన్నారు కదా. నేను ఆ రోజు చూసిన దగ్గర ప్రతి రైతు మీ దగ్గరికి వచ్చి మాట్లాడి చాలా ఆప్యాయంగా ఇప్పుడు కూడా కదా. ఇప్పుడు కూడా మీరు వాళ్ళకి ఇచ్చే భరోసా ఏంటి సార్? భరోసా అంటే నేను ల్యాండ్ కొన్నప్పుడు కానీ పేమెంట్ ఇష్యూ కాడ వచ్చేటప్పుడు నేను ముందే చెప్తాను. ఓకే. ఒక నెల లేట్ అయినా మీకు నేను కల్పిస్తాను అవసరం అయితే. ఓకే. లేదా ఇంట్రెస్ట్ ఇస్తాను. మీకు ఎక్కడ ఇబ్బందో చెప్పండి, నేను క్లియర్ చేస్తాను. అదే ఆ భరోసా ఇచ్చాడు. ఇప్పుడు కూడా నా మీద నమ్మకం ఎలా ఉంటుందంటే కొంతమంది రైతులు ఉంటారు అన్నమాట. ఓకే. సో వాళ్ళు ఏమని చెప్తారంటే ఇప్పుడు యాదగిరి అని ఉన్నాడు, నాకు ల్యాండ్ 2016 నుంచి ఇచ్చాడు. ఓకే. రీసెంట్గా కూడా ఇచ్చాడు. ఓకే. రీసెంట్గా అయితే నేను మామూలుగా అడ్వాన్స్ కూడా పెద్దగా ఇలే, అయినా కానీ ల్యాండ్ మొత్తం మా పేరు మీద రిజిస్ట్రేషన్ చేసి కొంత అప్రూవల్ తీసుకొచ్చి డెవలప్మెంట్ చేస్తే సహకరించాను. అందుకే నేను ఇక్కడ చేశాను. సో తెలంగాణ రైతులు ఎలా ఉంటారంటే మనం బిజినెస్కి సపోర్టివ్గా ఉంటారు, ఆంధ్రాలో ఉంటారట. అదేనా? మీరు ఆంధ్ర నుంచి వచ్చారు? ఉన్నది చెప్తాను. అదేనండి. అవునా? 100% ఉన్నది చెప్తాను. కోఆపరేషన్ అనేది అంటే బిజినెస్ ముందుకు వెళ్ళాలంటే కోఆపరేషన్ ఉండాలండి, నలుగురు కోఆపరేషన్ ఉండాలి. రైట్ రైట్. ఓ బిజినెస్ రియల్ ఎస్టేట్ బిజినెస్ ఎస్పెషల్లీ వెళ్ళాలంటే రైతులు కోఆపరేషన్ ఉండాలా. ఓకే. సో డెవలపర్ కోఆపరేషన్ ఉండాలా, మార్కెటింగ్ పర్సన్ కోఆపరేషన్ ఉండాలా. సో అప్పుడే మనం సక్సెస్ఫుల్ చేయగలుగుతాం. సో ఇక్కడ ఏది మిస్ అయినా కానీ కష్టమవుతుంది. కరెక్ట్. కానీ నేను మీ వాళ్ళలో ఒకటి అనుకున్నాను సార్, అసలు ఆ డిప్ వచ్చినప్పుడు చాలా పెయిన్ అనిపించింది మీకు. ఒక అతను మీ దగ్గర ₹1 కోటి తీసుకొని మీరు స్టార్ట్ చేద్దామనే మూమెంట్లో అతను ₹1 కోటి తీసుకొని అతను జంప్ అయిపోయాడు అన్నాడు. అది చెప్పగలరా మా కోసం? చెప్తా. ఎందుకంటే ఇది కొంతమందికి తెలియాలి కూడా. ఎందుకంటే గుడ్డిగా నమ్మకూడదు అన్నట్టు. నేను 2013లో పిఎస్ రావుతో పాటు చేస్తూ బయటకు వచ్చేసిన టైంలో అసలు రాము ఎట్ట పరిచయం అని చెప్తా. వాడి పేరు చెప్తా, రాము. ఓకే. నంగగిడ్డ, నాగాలంక మండలం తంది. తన కామన్ ఫ్రెండ్ దగ్గర పరిచయం నాకు. యాక్చువల్గా నాకు డైరెక్ట్ పరిచయం కాదు. ఓకే. నా క్లాస్మేట్ ఒక అతను ఉన్నాడు, శ్రీనివాస్ అని, తొంగలవరపురం అతనిది. సో తన ద్వారా తన పరిచయం. ఎలా పరిచయం ఏంటంటే పిఎస్ రావు నేను కంపెనీ పెడతానని చెప్పాను కదా. అవును.
ఆ కంపెనీ పెట్టేటప్పుడు ఏంటంటే ఒక కారు కొందామని చెప్పి అనుకున్నాం. ఓకే. కారు కొందామంటే ఇన్నోవా కొందామని చెప్పి పిఎస్ ఓకే. లేదు ఫార్చునర్ కొందామని నేను అన్నా. ఓకే. ఇన్నోవానే అప్పుడు ఎంత 12 లక్షలు అంత ఉండే, 11 లక్షలు. ఫార్చునర్ 24 lakhs. సో ఒక 6 లక్షలు 7 లక్షలు డౌన్ పేమెంట్ కడితే కానీ వచ్చేది కాదు. ఓకే. సో ఆ టైంలో మనకి అమౌంట్ వస్తా అనేది కొంచెం డిలే అవుతుంది. ₹1,00,000 కట్టి బుక్ చేసాం. ఓకే. సో డెలివరీ ఇస్తా అని చెప్పి అంటున్నారు. దానికి అమౌంట్ కట్టి తెచ్చుకోవాలి, తర్వాత మళ్ళీ మనకు వచ్చింది కట్టాలనే ఉద్దేశంతో నేను శ్రీనివాస్ అనే అతనికి ఫోన్ చేశాను. శ్రీరాని మా క్లాస్మేట్ బాగా క్లోజ్ ఉంటాడు. మరి అమౌంట్ కావాలని చెప్పి అంటే ఇట్ట పని అంటే సరే పని రాము అని ఉన్నాడు, తను షాపూర్లో నగర్లో ఉంటాడు, అమౌంట్ ఇట్ట తిప్పుతూ ఉంటాడు, వెళ్ళమంటే వెళ్ళాం. వెళ్తే అతను వచ్చాడు, టక్మని తీసి ఒక 6 లక్షలు ఇచ్చాడు, తీసుకెళ్ళాం. ఓకే. 15 రోజులు తీసుకెళ్ళి ఇచ్చేసాయి, అంత వేసిస్తే వద్దులే అని చెప్పానని ఫ్రెండ్లీగా ఉన్నాడు. కారు కొన్నాం, వచ్చేసాం. కట్ చేస్తే బిజినెస్ 2 సంవత్సరాలు మంచిగా విజయవాడలో సక్సెస్ఫుల్గా చేసాం. ఓకే. ఒక 8 acres 11 acres లేఅవుట్ కంప్లీట్ చేసుకున్నాం. విజయవాడ హైదరాబాద్లో వెంచర్ చేయాలని చెప్పి ప్లాన్ చేసి 2012లో వెంచర్ ఇక్కడ వేసాం. ఓకే. రోడ్ నెంబర్ 1లో ఆఫీస్ ఓపెన్ చేసి షాద్నగర్లోనే వెంచర్ స్టార్ట్ చేసాం. ఒక 14 acres మాట్లాడి ఒక 10 acres ముందు అప్రూవల్ పెట్టాం. ఒక 1 year 2 years అయిన తర్వాత చేసుకుంటూ వచ్చాం. ఆ లేఅవుట్ చేసేప్పుడు అదొక స్టోరీ ఉంది. టెక్నికల్ ఇష్యూస్ వచ్చి లేఅవుట్ పర్మిషన్స్ అది ఉంది, అది మళ్ళీ మాట్లాడవచ్చు. ఓకే. సో నేను ఇది అయిన తర్వాత నేను బయటకు వచ్చేసి నేను చేద్దాం అనుకున్న టైంలో ఈ రాము అనే అతను టచ్లో ఉన్నాడు తర్వాత. ఓకే. సో మా ఏరియాని కాబట్టి టచ్లో ఉంటే ఏంటంటే ఇట్లా లేఅవుట్ చేద్దాం, ఆఫీస్ ఓపెన్ చేశాను. ఓకే. ఆఫీస్ ఓపెన్ చేసి నేను లేఅవుట్ చేద్దాం అనుకుంటున్నాను అంటాను. ఏంటి ఎట్లా ఏంటంటే చెప్పాను ప్లానింగ్. సో ఎకరం 20 లక్షలు అలా ఉంటుంది, ఒక 10 ఎకరాలు అంటే ఒక 2 కోట్లు కావాలి. నాకు ఇక్కడ ఉన్న రైతులు 10 లక్షలు ఒక ₹1 కోటి ఇస్తే నాకు రిజిస్ట్రేషన్ చేస్తారు, నేను అప్రూవల్ తెచ్చుకుని డెవలప్ చేసుకుని మార్కెట్ చేసి నేను కట్టుకుంటూ వెళ్తాను, 6 నెలలు టైం ఇస్తానని చెప్పే ప్రాసెస్. అట్టయితే ఒక పని చేయి, నీ దగ్గర ఉన్న డబ్బులు నాకు ఇవ్వు, నేను ₹1 కోటి చిట్లు నేను 2 వేస్తా. సో ఒక చిట్టు నువ్వు ఏదైనా బిజినెస్ చేసి ప్లాట్ అమ్ముతావు చేస్తావు కూడా అది కట్టుకో, 3.5 lakh పర్ మంత్ వస్తుంది, ఒక 5-6 నెలలు కట్టు, నువ్వు నాకు ఇచ్చే డబ్బులతో నేను ఒక 5-6 నెలలు కడతా. ఓకే. సో 2 కోట్లు ఒకేసారి తీసుకుందాం ఆయన దగ్గర మాట్లాడి, ఒక 1,80,00,000 1,70,00,000 నీకు వస్తుంది కదా, 1 year రైతులు కట్టి రిజిస్ట్రేషన్ చేసుకుని నీది అయిపోద్ది మొత్తం. 70 lakhsతో మార్కెటింగ్ చేసుకుంటావా డెవలప్మెంట్ చేసుకుంటే చేసుకోవచ్చు కదా అని చెప్పేసి అప్పుడు సలహా ఇచ్చి, సరే బాగానే ఉంది కదా అనిపించింది. అప్పుడు తెలంగాణ యాజిటేషన్ ఉంది కాబట్టి 2013లో ఇంకా తెలంగాణ ఇవ్వలే. సరే రామని చెప్పేసి వాడికి డబ్బులు ఇచ్చాం, తీసుకున్నాడు. 3 నెలలు అయింది, 6 నెలలు అయింది, 6 నెలలు కూడా కట్టాను నేను, తను కొంత కట్టాడు. తెలంగాణ అయిపోయింది, లేఅవుట్ చేద్దాను, ఆఫీస్ ఓపెన్ చేసుకుని అన్నీ రెడీ చేసుకుని డబ్బుల కోసం తిరుగుతున్నాడు, డబ్బులు ఇట్లా వారం అంటాడు, నెల అంటాడు, 10 రోజులు అంటాడు, తిప్పుతూ ఉన్నాడు. ఓకే. సో నేనేమో రోజు ఫోన్ చేయటం, లేదంటే 2-3 రోజులు సరే వెళ్తాం, లేదు 10 రోజులు వస్తుంది, వారంలో వస్తాయని చెప్తా ఒక 9 నెలలు చేసాను. ఓకే. నేను ఆఫీస్కి రెంట్ కడుతున్నాను, సైట్లు చూస్తున్నాను, వాళ్ళకి అడ్వాన్స్ కట్టాలంటే ఉన్న డబ్బులు ఇడికి ఇచ్చుకుంటున్నాను, వీడు ఇస్తారు కదా ప్లాన్ చేసి ఇవ్వట్లే. ఓకే. సో అప్పుడు చాలా సఫర్ అయ్యాను. అంటే మొత్తం డబ్బు తీసుకొచ్చి అతని చేతిలో పెట్టేసిన తర్వాత డబ్బులు కూడా మరి కాగితం కలవలేదు, షూరిటీ కానీ నేను ఇచ్చిన ప్రూఫ్లు కూడా లేవు, అంతా క్యాష్ ఇచ్చా. ఈరోజు తిరిగి రాలి డబ్బులు, ఈరోజు కూడా రాలి. మనిషి లేడు, మనిషి ఎక్కడున్నాడో తెలియదు. ఎలా సార్ లైక్ ఒక్కసారిగా అంటే ఎలా అంటే నేను అప్పట్లో ఇబ్బంది పడ్డా కొన్నాళ్ళు. నేనేం ఆలోచించానంటే తన కోసం తిరుగుతూ ఉండేవాడిని. ఓకే. ఒకసారి నైట్ కూడా మా మిస్సెస్ ఒకటే ఉంటుందని చెప్పేసి కార్లు ఎక్కించుకుని ఇద్దరం కలిసి వెళ్ళాం. ఓకే. షాపూర్ నగర్, నేను ఉండేది మేదీపట్నం, అక్కడ షాపూర్ నగర్. ఓకే. వాడు ఉండేవాడు కాదు, మళ్ళీ తిరిగి వచ్చేవాడిని. ఇంకా తిరిగి ఇసుకొచ్చింది ఒకసారి, ఇంకా లాభం లేదని చెప్పేసి వేరే మార్గం ట్రై చేస్తే వాడు ఎస్కేప్ అయ్యిండు, దొరకలేక. నేను ఒకటే అనుకున్నా, వాడి కోసం తిరుగుతూ ఉంటే టైం వేస్ట్ అవుతుంది, అప్పటికే 2-3 నెలలు తిరుగుతూ ఉంటాం. సో మనం అందులో ఒక 30 lakhs వేరే వాళ్ళకి కూడా ఉన్నాయి, వాళ్ళు మంత్లీ కట్టాలి. మళ్ళీ అదొకటి మన ఖర్చులు, మన మెయింటెనెన్స్లు, ఆఫీస్ రెంట్లు, చాలా స్ట్రగుల్ అయ్యాయి అప్పుడు. సో స్ట్రగుల్ అయినా కానీ నేను ధైర్యాన్ని కోల్పోలే, ఎందుకంటే నేను చెప్పాను కదా మా ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ బట్టి ఎక్కడ నమ్మకాన్ని కోల్పోలే. సో ఏమైనా సాధించాలి. ఓకే. సో అక్కడి నుంచి వచ్చి సబ్జెక్ట్ నేర్చుకున్నాం. అంతకుముందు పిఎస్రావు నేను చేసినప్పుడు నేను డబ్బులు సంపాదించలేదు. ఓకే. సో వర్క్ ఫ్లో మొత్తం తెలుసు నాకు. రియల్ ఎస్టేట్లో ల్యాండ్ లీగాలిటీ కానీ, డెవలప్మెంట్స్ కానీ, అప్రూవల్స్ కానీ, సేల్స్ కానీ, అడ్మినిస్ట్రేషన్ కానీ అది నేర్చుకున్నాను. సో అది నాకు ఎసెట్ అయింది. సో చేయాలనే ఉద్దేశం నేను చెప్పాను కదా, తెలంగాణ రైతులు మంచిగా ఉంటారు, సపోర్ట్ చేస్తారని కదా, దానికి కూడా పాయింట్ చెప్తా. పిఎస్రావు మేము లేఅవుట్ చేసినప్పుడు ఒక 10 acres కొన్నాం కమ్మదానం విలేజ్లో, ఎకరం 10 లక్షలు. ఓకే. 10 acres ₹1 కోటి. 25 lakhs ఇస్తే రిజిస్ట్రేషన్ చేశారు వాళ్ళు మొత్తం నన్ను చూసి. 3 నెలలకు 25 వాళ్ళకి ఇచ్చేసాం, క్లియర్ చేసిన తర్వాత. ఆ నమ్మకం నా మీద ఉంది. సో ఆ పర్సన్ ఏం చెప్తాడు, ఆ పర్సన్ సార్ ఇట్లా ల్యాండ్ కావాలంటున్నాడు, సగం ఇస్తాను డబ్బులు, మిగతా తర్వాత 6 నెలలకు ఇస్తాను ఏంటంటే, ఆ పర్సన్ ఏం చెప్తాడు, నాకు ఇచ్చాడు, మంచిగా ఇచ్చాడు, ఇచ్చేసి ధైర్యంగా ఇవ్వమంటాడు.
అది ఉంది నాకు అక్కడ. అందుకని మొన్న అందరూ కూడా నాతో మంచిగా ఉంటే కారణం అది. ఈరోజు కూడా. సో ఆ టైంలో నేను ల్యాండ్ కొని చేయాలనుకున్నప్పుడు ఏం చేశానంటే, పెద్ద చోప్రా విలేజ్లో కుమార్ యాదవ్ అని నరేష్ రాజు అని ముగ్గురు ఉండేవాళ్ళు. ఓకే. సో నేను ల్యాండ్ కోసం వెళ్తే వాళ్ళు మీడియేటింగ్ చేస్తూ ఉండేవాళ్ళు, ల్యాండ్ చూపిస్తానని వచ్చేవాళ్ళు. సో వాళ్ళ ముగ్గురికి నేనేం చెప్పానంటే, అమౌంట్ తక్కువ ఉంది ఇప్పుడు, మీరు కనుక లేఅవుట్ ఏదన్నా ల్యాండ్ నాకు కోఆపరేట్ చేసి డెవలప్మెంట్ అని ఇప్పిస్తానంటే కొంత పర్సంటేజ్ కడతా, మిగతాది టైం తీసుకుని కట్టేట్టుగానే ముందే చెప్పాడు. నీకు ఎందుకు నేను అన్ని కోట్లు ఇస్తే ఎన్ని కోట్లు వేసి చెప్పలా, పరిస్థితి ఇది, కానీ నేను చేస్తా అని చెప్తే వాళ్ళు పాపం తిరిగి గడ్డం శ్రీనివాస్ యాదవ్ అని చెప్పేసి అతను తీసుకొచ్చి నాకు పరిచయం చేశారు. ఓకే. అతను టౌన్ ఒక పార్టీ లీడర్ ఉండేవాడు, ప్లస్ రియల్ ఎస్టేట్ చేస్తుంటాడు, వాళ్ళకి ఓన్ ల్యాండ్ బ్యాంక్ ఉండేవాడు. వెళ్తే కట్ చేసి అతను ఏం చేశాడంటే ల్యాండ్స్ చూపించాడు కూడా. ఓకే. సో ఆ ల్యాండ్ ఇష్యూస్ ఉండే, ఇష్యూస్ ఉంటే ఇది వద్దు అనుకుంటే 2 ల్యాండ్స్ వద్దు అనుకున్నప్పుడు, సరే వాళ్ళ ఓన్ ల్యాండ్ ఉంది ఒకటి, ఫస్ట్ చూపిస్తే నాకు అది నచ్చలే, బాగా డౌన్ ఉంటుంది వద్దని చెప్పి వచ్చేసిన. రోడ్ ఫేసింగ్ లేదు, మళ్ళీ రోడ్ ఫేసింగ్ ల్యాండ్ కొనాలని చెప్పేసి రోడ్డు ఉన్న చోట చూసుకుంటే అటు తిరుగుతూ ఉండేవాడు. వాళ్ళ అన్నదమ్ములది మొత్తం 7.5 ఎకరాలు ఉంటుంది. కొన్ని లాస్ట్లో మళ్ళీ అదే తీసుకున్నా, తిరిగి అన్నీ చూసి ఆ ల్యాండ్ కోసం వెళ్ళాం. అదే తీసుకుని ఎకరం 5 లక్షలు చొప్పున మాట్లాడుకుని 7.5 ఎకరాలు అగ్రిమెంట్ చేసుకున్నాం. ఓకే. ముగ్గురు అన్నదమ్ములకి 5 లక్షలే టోకెన్ లగించాం. ఇంకో ల్యాండ్ ఎంఎస్ సత్యనారాయణ అని చెప్పేసి మాజీ జడ్పీటీసీ ఉంటాడు, అప్పుడు సర్పంచ్, ఎస్బీపల్లి సర్పంచ్ ఉండేవాడు. తన దగ్గర ఒక 5 ఎకరాలన్నర, అంటే అంబటి ప్రభాకరను ఎంఎస్ సత్యనారాయణ ఇద్దరు కలిసి చేసేవాడు. సో నా రియల్ ఎస్టేట్ ఇండివిజువాలిటీ ప్రస్థానం అంటే వీళ్ళిద్దరి దగ్గర స్టార్ట్ అయింది. అదేలేండి, నమ్మకం సార్. నమ్మకం. ఈ ముగ్గురు మీడియేటింగ్ చేసే ముగ్గురు కానీ, గడ్డం శ్రీనివాస్ యాదవ్ వాళ్ళ బ్రదర్స్ కానీ, ఈ అంబటి ప్రభాకరు, ఎంఎస్ సత్యనారాయణ, ఎస్బీ పల్లెలు కానీ వీళ్ళతో స్టార్ట్ అయింది. షాద్నగర్లో నా ఇండివిజువాలిటీ, నా గ్రీన్ స్టోన్ కంపెనీ వీళ్ళ ద్వారా స్టార్ట్ చేశారు. సో చేసినప్పుడు 5.5 ఎకరాలు వీళ్ళ దగ్గర, 7.5 ఎకరాల దగ్గర మొత్తం తీసుకున్న 14 ఎకరాలు తీసుకుని లేఅవుట్ స్టార్ట్ చేసి అప్రూవల్ తీసుకొచ్చాను. వీటితో పాటు వీళ్ళందరితో పాటు తిరుపతి అని చెప్పేసి ఉంటాడు మేస్త్రి, డెవలపర్. సో తను 2012లో నేను పిఎస్ఓ చేసేప్పుడు వెంచర్ దగ్గర పనిచేస్తాకు వచ్చాడు. ఓకే. బైక్ మీద. సో తనకు వర్క్ ఇచ్చాం. ఓకే. సో తను మనకు సపోర్ట్ చేశాడు. ఈ లేఅవుట్ అప్రూవల్ తీసుకొచ్చినప్పుడు డెవలప్ చేయాలంటే తను స్టార్ట్ చేసాడు, డబ్బులు అడ్వాన్స్ ఇవ్వకుండానే స్టార్ట్ చేశాడు. సో అప్పుడు మా అన్నయ్య కూడా ఉండేవాడు, మా అన్నయ్య కూడా మార్నింగ్ వెళ్ళి ఈవినింగ్ కూడా అక్కడే కష్టపడుతుండేవాడు, పని చేపిస్తుండేవాడు. సార్ ఇప్పుడు చాలా వరకు హైదరాబాద్లో ఎస్పెషల్లీ కొంతమంది లేఅవుట్లు వేసేసి కస్టమర్ల దగ్గర లేకపోతే వీళ్ళ దగ్గర మనం కొనిపించడానికి ట్రై చేసి ఏజెంట్లు తర్వాత బోర్డులు తిప్పేయడాలు చాలా చూసాను సార్. అవును. ఈ రీసెంట్గా 1-2 ఇయర్స్లోనే చాలా పెద్ద పెద్ద కంపెనీలు కూడా వాళ్ళు బయటకు వచ్చి ధర్నాలు చేసి స్టేషన్లకు వెళ్ళి అప్రూవ్ జరుగుతూ ఉంది. అది ఎంత ఎమోషనల్ బాధ సార్ ఒకసారి. అంటే ఒకరికి ఫ్యామిలీకి, ఒక మిడిల్ క్లాస్ పర్సన్కి ఒక ల్యాండ్ అనేది ఒక ఎమోషన్. మరి ఇలా జరుగుతున్నప్పుడు మీ మీద నమ్మకం ఎలా ఉంటుంది సార్? యాజ్ ఎ పర్సన్గా ఆ నమ్మకాన్ని కలిగించేది అనేది, మీరు రైతులు మీకు ఎంతో ఇష్టం, బట్ ఇట్ కమ్స్ టు కస్టమర్స్, వాళ్ళకి మీరు నమ్మకం ఎలా ఇస్తారు సార్? నమ్మకం అంటే 100% లీగాలిటీ. అంటే నేను ఏమంటానంటే, ఇప్పుడు మీరు అన్నారు బోర్డు తిప్పేశారు, ఇబ్బందులు పెట్టారని చెప్పాను. వాళ్ళు ఏంటంటే పాపం డెవలపర్స్ కూడా తెలియక చేసిన కొన్ని ఉంటాయి. ఓకే. వాళ్ళు స్వతహాగా బోర్డు తిప్పేసిన కాదు, పరిస్థితులు కూడా క్రియేట్ అవుతాయి అట్లా రియల్ ఎస్టేట్లో. సో ఎగ్జాంపుల్ ఒక 10 ఎకర్స్ ల్యాండ్ ఉంది. ఓకే. రైతుల దగ్గర డబ్బులు పెట్టి కొనుక్కుని మాట్లాడుకుని చేసుకుంటే ఓకే, స్మూత్గా వెళ్తుంది. అలా కాకుండా కొంతమంది మధ్యలో ఈ మధ్యకాలంలో ఏమంటే మీడియేటింగ్ వాళ్ళే ఏం చేశారంటే, అడ్వాన్స్ రైతులకు ఇచ్చి తీసుకుని దాన్ని అప్రూవల్ తీసుకొచ్చి కడతా అని చెప్పి తీసుకుని కొంత మార్జిన్ పెట్టుకుని వీళ్ళకి ఇస్తూ ఉంటారు. అప్పుడు ఏమవుతుంది, రైతుకు ఒక రేటు, మధ్యలో వాడికి ఒక రేటు, వీళ్ళకి ఒక రేటు, కాస్ట్ పెరుగుతుంది. రెండోది ఏంటి, వీళ్ళకి తెలియదు వీళ్ళ ల్యాండ్ అని. ఓకే. ఎవరిదో ల్యాండ్ ఉంటుంది, వీళ్ళు మాట్లాడి వీళ్ళకి ఇస్తారు. వాడి పేమెంట్ ఏదైనా లేట్ అయ్యింది, లేదంటే మార్కెటింగ్ చేయటము, లేదంటే సేల్స్ లేట్ అయింది అనుకోండి, టైంకి డబ్బులు ఇవ్వదు అనుకోండి, ఎవరైతే ఫస్ట్ ఓనర్ ఉన్నారో అతను నా డబ్బులు ఇస్తేనే చేస్తానంటాడు, లేదా రేట్లు జంప్ అయినాయి. ఓకే. అతను ఏమంటాడు, నా డబ్బులు వస్తే నేను ఇంకోసారి కొనుక్కునేవాడు, నాకు పెరిగేది కదా, ఓకే, నువ్వు ఇవ్వలేదు కాబట్టి నేను నీకు ఇవ్వను ల్యాండ్ అంటాడు. ఇప్పుడు ఓకే. అప్పుడు ఏమవుతుంది, నేను మీతో మాట్లాడి తీసుకున్నా, మీరు ఎవరి దగ్గర కొన్నారు, నేను మీ దగ్గరకు వచ్చి గట్టిగా మాట్లాడినా కానీ మీరు కనిపించరు. రైట్. రైతు ఏమంటాడు, నాది ల్యాండ్, నాకు డబ్బులు ఇచ్చావని నువ్వు ఇవ్వలేదు, తను రైట్ పాయింట్లో తను రైట్ మాట్లాడతాడు. సో ఈ డెవలపర్ ఏం చేస్తాడు, బోర్డు చెప్పేకి ఏం చేస్తాడు, వెళ్ళిపోక ఏం చేస్తాడు. బట్ సఫర్ అయ్యేది ఫ్యామిలీసే కదా సార్. అదే నేనేమంటానంటే, మనం ఎవరైతే ఏజెంట్ కానీ కొనుక్కునే కస్టమర్ కానీ అసలు ల్యాండ్ ఎవరిదో చూడాలి ఫస్ట్. ఈ ఏజెంట్ కానీ కొనుక్కునే వీళ్ళు కానీ కన్ఫామ్గా దాని మీద ఒక రీసెర్చ్ చేయాల్సిందే, రీసెర్చ్ చేసే తీసుకోవాలి, డాక్యుమెంటేషన్ చూసుకోవాలి. అదే చెప్తున్నా, ఇప్పుడు మనం చేస్తున్నాం, లింక్ డాక్యుమెంట్ బుక్ చూపిస్తాం, ఓకే, సైట్ విజిట్ చూపిస్తాం,
ఓకే. అగ్రిమెంట్ మీద మనం చేయం. ఓకే. ఒక ఓవరాల్ అగ్రిమెంట్ మీద అడ్వాన్స్ ఇచ్చి మనం లేఅవుట్ లేదంటే ల్యాండ్ తీసుకుని చేయం. మన ఇన్వెస్ట్మెంట్ ఉంటే మన సొంత ల్యాండ్ ఉంటేనే కొంత కనీసం 10 ఎకరాలు చేస్తున్నాం. ఓకే. ఒక 6 ఎకరాలైనా 5 ఎకరాలు మంది ఉంటేనే అదే ఉండొచ్చు. ఇన్వెస్టర్స్ ఉండొచ్చు, లేదంటే డబ్బులు ఇవ్వాల్సింది ఉండొచ్చు. కాక నేను మొత్తం అంతా నేను కట్టేస్తానని చెప్పట్లేదు, అందరూ కట్టలేదని చెప్పట్లేదు. సో ఎంత కనీసం ఓనర్షిప్ మనకు ఉంటేనే ఆ ధైర్యం మనకు ఉంటుంది. కరెక్ట్. సో కస్టమర్ కూడా ఒకవేళ ఏదైనా ఉంది సపోజ్ ఒక 10 ఎకరాలకు 150 ప్లాట్లు వచ్చినాయి, ఒక 70 ప్లాట్లు మనవి ఉంటాయి కదా, ఉంటాయి, ఉంటుంది. ఒక 50 ప్లాట్ ఇన్వెస్ట్యో లేదంటే రైతుయో సంథింగ్ ఎవరియో ఉంటాయి. అవును. సో అలా కాకుండా మొత్తం 120 ప్లాట్లు ఎవరియో తీసుకుని అగ్రిమెంట్ చేసుకున్నారు అనుకోండి, రైట్, లీగల్ ఇష్యూ రావచ్చు, పార్ట్నర్షిప్ ఇష్యూ రావచ్చు, పేమెంట్ ఇష్యూ రావచ్చు, లేదంటే ఎవరైతే ఇచ్చినోడికి ఆశ పెరగచ్చు, అర్థం. సమ్ ఇష్యూస్ వస్తాయి. అక్కడ ఇష్యూస్ వచ్చినప్పుడు ఏమవుతుంది, వీడు చేయలేకపోవచ్చు, లేదంటేనేమో కొన్నిసార్లు ఏమవుతుంది, డబ్బులు వసూలు చేసి బోర్డు తిప్పేసి వాళ్ళు ఉంటారు కొంతమంది. అదేలేండి. స్వతహాగా మోసం చేయాలనే ఉద్దేశంతో ఉంటాడు కొందరు. అవును. సో కాబట్టి దీంట్లో ఏమవుతుందంటే రకరకాల ఆస్పెక్ట్స్ ఉన్నాయి దీంట్లో. అదేలేండి. ఇదని చెప్పలేము. అన్ని రకాల. అసలు మెయిన్ ఏమంటారంటే ఏజెంట్ కానీ కస్టమర్ కానీ డెవలపర్ ఎవరు, ల్యాండ్ ఎవరిది ఏంటని తెలుసుకోవాలి ఫస్ట్. ఓకే. అది తెలియదు, ఏజెంట్ తెలుసుకోవాలంట నేను. అదేలేండి. ఎందుకంటే నువ్వు 100 మంది చూపిస్తున్నావు. సో నీ మీద నమ్మకంతో వస్తాడు అవును కస్టమర్. అవును. ఏమనుకుంటా అంటే పలానా ఒక పర్సన్ వచ్చాడు ఏంటి, ఓకే విశ్వా గారు వచ్చాడు, నమ్మకం గుడ్డిగా వస్తాడు. మీరు చూసారంట, నేను చూసాను, నెంబర్ 1 చెప్తారు మీరు, అంతేగా, నేను నమ్ముతాను. ఆ నమ్మకం మీద కొంటాడు. వెళ్తాం. కాబట్టి ఆ ఏజెంట్ వ్యవస్థ అనేది ఎలా ఉండాలంటే అవేర్నెస్తో అన్ని సబ్జెక్ట్ తెలుసుకునే చెప్పాలి. కానీ వాళ్ళ ఏజెంట్ వ్యవస్థ ఎలా ఉందంటే ఎక్కువ ఎక్కడ కమిషన్ వస్తుందో అది చూస్తున్నారు తప్ప ఈ పాయింట్స్ మిస్ అవుతున్నారు. సార్, గవర్నమెంట్ సైడ్ నుంచి ఇలాంటి ప్రాబ్లమ్స్ వస్తున్నప్పుడు వాళ్ళకి ముందే ఇంటిమేషన్ రాదా? అందుకే రెరా పెట్టారు ఇప్పుడు. ఓకే. సో రెరా పెడితే ఏమంటే రెరా నామ్స్ ప్రకారం, రెరా రూల్స్ ప్రకారం ఇప్పుడు డెవలపర్ కానీ లేదంటే ఎవరైనా బిల్డర్ కానీ ఏదైనా డీవియేషన్ అని ఇబ్బంది పెడితే వాళ్ళు క్రిమినల్ కేసు అవుతున్నాయి. ఒకప్పుడు అది లేదు. అదేనండి. అందుకని ఇప్పుడు ఈ మధ్యకాలం మీకు ఎక్కువ అరెస్టులు, ధర్నాలు. రైట్. అవన్నీ పాతాయి, ఇప్పుడు కాదు, రీసెంట్గా వచ్చింది కాదైతే. సో రెరా వచ్చిన తర్వాత చాలా వరకు ఫ్రాడ్స్ తగ్గాయి. సార్, ఫ్యూచర్ హైదరాబాద్ ఎలా ఉండిపోతుంది అంటే రియల్ ఎస్టేట్? అద్భుతంగా ఉంటుంది. అవునా? హైదరాబాద్ అద్భుతంగా ఉంటుంది. ఎందుకంటే మీరు కంపేర్ చేసుకుని బ్యాక్కి వెళ్ళి చూసుకుంటారండి. ఓకే. 2000 లేదా 2005, 2010, 15, 20, 2025లో ఉన్నాం మనం. రైట్. 2020లో ఎలా ఉంది? ఓకే. అవును. ఇప్పుడు 2025లో ఎలా ఉంది? 2015లో ఎలా ఉంది? 15లో ఎలా ఉంది? నేను ఒకటే చెప్పాను, 2015లో స్టార్ట్ అయ్యా. 10 years, 12 years ఇప్పుడు నాకు. 12 years. రిజిస్ట్రేషన్ పెట్టి 12 years. 2 years. నేను ఓన్గా కంపెనీ పెట్టి 12 years. పుష్కర కాలం అయింది. సో నేను 5 years టార్గెట్ పెట్టుకుంటూ చేసుకుంటూ వచ్చా యాక్చువల్గా. రైట్. సో అంతకుముందు బిఫోర్ కంపెనీ పెట్టకముందు నేను టార్గెట్ లేదు. ఒక పీరియడ్ సబ్జెక్టు, ఒక పీరియడ్ ఇంకోటి, ఒక పీరియడ్ అది నేర్చుకుంటూ వచ్చాను తప్ప ఎప్పుడైతే ఒకసారి మనకు నాలెడ్జ్ వచ్చిందో, నేను ప్రీవియస్ కంపెనీలో చేసిన దాంట్లో కూడా సబ్జెక్ట్ వైజ్గా నేర్చుకున్నాను. అసలు అక్కడ కంపెనీ మైనస్ ఏం చేస్తుందో, ప్లస్ ఏం చేస్తుందో అబ్జర్వ్ చేసుకుంటూ ఆ మైనస్ మళ్ళీ మనం చేయకూడదని ఉద్దేశంతోనే కొన్నాళ్ళు మార్కెటింగ్ కూడా చేయను. నేను బల్క్ ల్యాండ్ కొంటామని అప్రూవల్ చేసి వేరే కంపెనీ కూడా చేసి. ఓకే. ఎందుకంటే ఒకటే పార్ట్ ఒకటే చేయలేమనే ఉద్దేశంతో అలా చేసుకుంటూ వెళ్ళా. అదే. సో డెఫినెట్లీ ఫ్యూచర్ హైదరాబాద్ 100% హైదరాబాద్ ఫ్యూచర్కి ఢోకానే ఉండదు. అంటే గవర్నమెంట్ మారినా ఏ గవర్నమెంట్ వచ్చినా సరే హ్యాపీ ఉంటుంది. డెఫినెట్గా కొన్న వాళ్ళకి బిజినెస్ గ్రోతే ఉంటుంది తప్ప తగ్గటం అనేది జరగదు, పోవటం అనేది జరగదు. ఆగుతుంది. ఇవాళ బిజినెస్ ఆగటం అనేది ఈ రోజున మార్కెట్ లేదు అని చెప్పి చాలా మంది చెప్తున్నాం మేము. ఎంత కాలం అని పెరుగుతూ ఉంటుంది. అదేలేండి. ఒకరోజు ఆగొద్దుగా, మళ్ళీ పెరుగుద్దిగా. అదేలేండి. బిజినెస్ ఒకే రకంగా పెరుగుతూ ఉంటే ఎక్కడ అంత ఉంటుంది. రైట్. మీరు చూడండి, కోవిడ్ బిఫోర్, కోవిడ్ తర్వాత చాలా మారి కాస్ట్లు మీరు ఎంక్వైరీ చేయండి. అవును, చాలా మారిపోయింది. 10 times పెరిగింది. ఒక కొనుగోలుదారుడి కెపాసిటీ ఎంతవరకు ఉంటుంది? ₹1,00,000 ప్లాట్ అమ్మాము ఒక రోజున. నేను చెప్పే కదా బీబీజీ అని. ₹1,00,000 ప్లాట్. ఇవాళ అదే ప్లాట్ 20 లక్షలు అయింది, 15 లక్షలు అయింది, 10 లక్షలు అయింది, 10x అయింది, 15x. సో అంటే ఏంటి, బెనిఫిట్స్ వచ్చినాయి. అవును, 4 సంవత్సరాలు 2 సంవత్సరాలు ఆగుతుంది బిజినెస్. సో గవర్నమెంట్ ఎప్పుడు కూడా ఏదో ఒకటి డెవలప్ చేయాలని ఆలోచిస్తుంది, కానీ ఆపాలని ఎందుకు ఆలోచిస్తుంది? అవును. కానీ దానికి వచ్చేటప్పుడు నేనున్న ఒక బిజినెస్ చేయాలి, డబ్బులు కావాలి, ఒక 20 కోట్లు కావాలి, లేదా 10 ఎకరాలు చేస్తే 20 కోట్లు కావాలి, 100 ఎకరాలు చేస్తే ఎంత కావాలి? 200 కోట్లు కావాలి, లేదా 100 కోట్లు కావాలి. మరి నా కెపాసిటీ 200 కోట్లు లేనప్పుడు 200 కోట్ల ప్రాజెక్ట్ నేను చేయాలని సంకల్పం పెట్టినప్పుడు టార్గెట్ కూడా పెరుగుతుందిగా, ఇయర్స్ కూడా పెరుగుతాయిగా. సో అదే విధానం దీంట్లో కూడా ఉంటుంది. నేను హైదరాబాద్ ఎక్సలెంట్గా ఉంటుంది. ఎందుకంటానంటే మీరు కంపేర్ చేసుకుంటా పోతే మన ఇండియాలో ఉన్న సిటీస్లో హైదరాబాద్కి జాగ్రఫీలుగా ఉన్నంత స్కోప్ ఏ సిటీకి లేదు. ఎగ్జాక్ట్లీ. రోడ్లు, కనెక్టివిటీలు మనం డిజైన్ చేసుకునే దాంట్లో ఉంది. ట్రూ. కొన్ని ఇప్పుడు బెంగళూరు చూసుకోండి, చెన్నై,
ఒక స్ట్రెచ్ అవును. సముద్రం ఉంటుంది. అట్లా చెప్పుకుంటూ పోతే చాలా. దానికి ఉన్న డిమెరిట్లు దానికి ఉన్నాయి. అవును, ఇది ఇంకా గ్రోయింగ్లోనే గ్రోయింగ్లో ఉంది. ఎస్పెషల్లీ శంషాబాద్ ఎయిర్పోర్ట్ అది వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ అసెట్. ఎసెట్. సో నేను ఆ రోడ్లో ఉన్నా కాబట్టి మీకు ఆ రోడ్లు. అవును, శ్రీశైలం హైవే, బెంగళూరు హైవే, ఎవర్ గ్రీన్. ఇప్పుడు ప్రజెంట్ గ్రీన్ స్టోన్ నుంచి ఎన్ని వెంచర్స్ ఉన్నాయి సార్? గ్రీన్ షో నుంచి ప్రజెంట్ అయితే మీకు 3 వెంచర్లు ఉన్నాయి. ఓకే, ఒకటి వెల్లా వెంచర్ ఉంది. ఓకే, ఆ వెల్లా వెంచర్ హైవే ఫేసింగ్ ఉంటుంది, హెచ్ఎండి లిమిట్స్ ఉంటుంది, మున్సిపల్లో ఉంటుంది. ఓకే, సో హెచ్ఎండి అప్రూవల్ వచ్చేసింది, ఫుల్లీ డెవలప్డ్, కన్స్ట్రక్షన్ స్టార్ట్ చేస్తున్నాం. ఓకే. నెక్స్ట్ వచ్చేప్పటికి మీరు మనం చూసారు ఎల్డోరోడ్. ఎల్డోరోడ్. సో అది 10 acres వెంచరు. Okay. అది కూడా హైవేకి దగ్గరగా ఉంటుంది, డీడీసీ వెంచరు. ఓకే, సో వెల్ డెవలప్మెంట్ కంప్లీట్ అయిపోవచ్చు. ఓకే, ఇంకోటి బోర్గుల దగ్గర ఉంది. ఓకే, సో అది ఒక 11 acres. సో అది డెవలప్మెంట్ 50% అయింది, అదొక కాస్ట్లో ఉంది. ఓకే. ఇది కాకుండా ల్యాండ్ బ్యాంక్ ఉంది మనకి, ల్యాండ్ బ్యాంక్. ల్యాండ్ బ్యాంక్ ఉంది. Okay. సో అప్కమింగ్ చేసుకుంటే వెళ్తానికి అవకాశాలు ఎక్కువ ఉంటాయి. సో ఇవన్నీ మిడిల్ క్లాస్కి తగ్గ రేట్లో ఉన్నాయి, అందుబాటులోనే ఉన్నాయి. ఈ రోజు కూడా అంటే షాద్ చాలా నగర్. చాలా చెప్పి లక్షలు లక్షలు అంటున్నారు కదా, మీ దగ్గర ఎలాంటి అందుబాటులో ఉంది అనేది? అంటే నా దగ్గర మినిమం ఒక 150 గజాలు ఓకే, అండి, 15 lakhs 20 lakhs స్టార్టింగ్ ఉంది. ఓకే, ఓకే. అయితే ఈ కూడా నేనేమంటానంటే మళ్ళీ మా వెంచర్లో ఉన్న ప్రైస్ చూసుకుంటే మిగతా వెంచర్లో ఉన్న ప్రైస్ చూసుకుంటే 30-40% తక్కువ ఉన్నాయి మావి. అవునా? నేను 100% నేను చెప్పగలను. థ్యాంక్ యూ సార్. అంటే నాకు ఎక్కడ ఆనందం అంటే ఆ రోజు నాకు మీతో పాటు వచ్చిన ఆ ఊర్లో జనాలంతా చూసి నేను షాక్ అయ్యా. నేను ఒక 2-3 ఆల్రెడీ వెళ్ళాను, ఇంత ఆప్యాయతతో మీ దగ్గరికి వచ్చిన వాళ్ళని తక్కువ చూశాను. నాకు అక్కడ అనిపించింది సార్ ఒకసారి నాతో మీరు అని మీ జర్నీ అంతా తెలుసుకుందాం. నిన్న వచ్చిన తర్వాత అరే ఇంత డెఫినెట్గా నా పాడ్కాస్ట్లో ఇట్స్ నాట్ అబౌట్ ఎ ప్రమోషన్స్ యాక్చువల్లీ. గ్రీన్ స్టోన్ గురించి కాదు, అప్పారావు గారి గురించి చెప్పాలని నా తపన. గ్రీన్ స్టోన్ కాకపోతే మీరు ఇంకొకటి వెంచర్ చేస్తారు, బట్ మై పాయింట్ ఈజ్ మీ జర్నీ, మీ స్ట్రగుల్, ఇది ఎంత వాళ్ళకు ఉపయోగపడుతుంది ఫ్యూచర్ జనరేషన్స్ కానీ ల్యాండ్ నమ్ముకున్నప్పుడు ఎంత వాళ్ళకి ఉపయోగపడుతుంది అనే థాట్. 2 మీ పాజిటివిటీ, మీ 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 ఎప్పుడు నవ్వుతూనే ఉంటారు, అసలు బిజినెస్ టెన్షన్ కానీ మనీ టెన్షన్ కానీ ఏమీ లేదు, సరదాగా ఆడుకుంటూ వెళ్తుంటారు. కాబట్టి సో అందుకని అనిపించింది మీ ఎలా అందుబాటులో ఉన్నాయా లేవా, మా వాళ్ళు ఎవరైనా చూస్తే రేపు కావాలంటే 100% అందుబాటులో ఉన్నాయి, అందరికీ అందుబాటులో. అది మీ దగ్గరికి వచ్చి మిమ్మల్ని అప్రోచ్ అయితే మీ త్రూ ఎవరు అప్రోచ్ అయినా మేము ఒకటి చెప్తున్నా, అంటే ఛాలెంజ్ అని చెప్పను కానీ ఓకే, ఒక రకంగా చెప్పాలంటే ఎంక్వైరీ చేసుకురామని చెప్తాం. ఓకే, మన వెంచర్ చూడండి, రైట్, మన డెవలప్మెంట్స్ కానీ అవన్నీ చూడండి, యాక్టివిటీ చుట్టుపక్కల వెంచర్స్ ఉంటాయి. ఓకే, అది దాగేది కాదు, అదే అంతేలేండి, కనపడతాయి కదా. వాక్ బై వాక్ వెళ్ళిపోవచ్చు, అవును, అడగొచ్చు, అవును, వాళ్ళ బ్రోచర్స్ ఉంటాయి, అవును, వాళ్ళ ప్రైసెస్ ఉంటాయి, వాళ్ళ డెవలప్మెంట్ కళ్ళకి కనిపిస్తూ ఉంటాయి, అవును. చూడొచ్చు. డెసిషన్ ఈజ్ యువర్స్. ఏ కస్టమర్ అయినా సరే, ఏ సరే. మార్కెటింగ్ పర్సన్ అయినా సరే. చాలామంది ఈ బ్రోచర్లు లేకపోతే ఈ డిజైన్లతో పడేస్తుంటారు సార్, పాపం వాళ్ళకి కన్ఫ్యూజన్ ఉండదా సార్ ఈ బ్రోచర్లు చూసి? ఉంటుంది, అదే నేను ఒక సినిమా ఏమంటున్నానంటే మీరు లైవ్లో వెంచర్ చూడండి, ఓకే, అట్లాగే కంపేర్ చేయండి. కస్టమర్ ప్రతి ఒక్కరు కూడా కొనేటప్పుడు నేను నా వెంచర్ చూడమంటున్నా, తీసుకెళ్ళి చూపిస్తున్నా, నా ఏజెంట్స్, నా మార్కెటింగ్ డైరెక్టర్స్, లేదంటే నా వాల్యుయేషన్స్ సపోర్ట్ చేస్తున్నారు, చూడమంటున్నాను. ఓకే, దాంతోపాటు నేనేమంటున్నా ఆ రోడ్లో ఆ పర్టికులర్ ఏరియాలో ఎంక్వైరీ చేయండి. వదిలేండి. సపోజ్ షాద్ నగర్లో నేను సోలిపూర్లో ఒక వెంచర్ వేసాను, లేదా చిలకమర్రిలో ఒక వెంచర్ వేసాను, కమ్మదనంలో ఒక వెంచర్ వేసాను, లేదా చటానపల్లిలో ఒక వెంచర్ వేసాను, లేదా బాలనగర్లో వెంచర్ వేసాను. ఆ ఏరియాలో నా ఒక్కటే వెంచర్ ఉంటుందిగా, అంతే, చాలామంది ఉన్నాయి సార్. ఉన్నాయి కదా. అవునవును, సో పాస్ట్ ఎంత అమ్మారో ప్రజెంట్ ఎంత అమ్ముతున్నారో కనుక్కోండి. రైట్, లేదు మన దానికంటే 1 కిలోమీటర్ అవతల ఎంత అమ్ముతున్నారు, ఇక్కడ ఎంత అమ్ముతున్నారు, వాళ్ళు ఏ డెవలప్మెంట్ ఇస్తా అంటున్నారు, అసలు వాళ్ళ ల్యాండ్స్కేపింగ్ ఎలా ఉంది, రైట్, ఆ లొకేషన్ ఎలా ఉంది, అన్నీ చూసుకుని తీసుకోవచ్చు. కానీ నిజం సార్, మీరు ధైర్యం యాక్చువల్లీ మీరు ఒక నమ్మకంగా చెప్పడంతో ఎంతోమందికి, అంటే ఏజెంట్లు కాదు మీరే చెప్తున్నారు. సో ఇట్స్ బిలీవ్ ఆన్ మీ. మీరు ల్యాండ్ చూడండి, లింక్ డాక్యుమెంట్స్ చూడండి, ప్రతిదీ మీకు చూసిన తర్వాతే మీరు దాని మీద ఎంక్వైరీ చేసుకొని కొనండి అనేది చాలా తక్కువ మంది చెప్తారు. ముందు అది కొనండి అంటారు, అవును, ఇది తక్కువ ఉంది మీరు రండి అని అంటారు. బట్ ఇవన్నీ వద్దు, ఎంక్వైరీ చేసుకొని ఒక రోజు పోయినా పర్లేదు, నీట్గా చక్కగా కొనుక్కోండి అన్నారు. ఏదో 1 లక్ష 2 లక్షలు కాదు కండి, ఇప్పుడు ప్లాట్ రేట్లు అన్నీ పెరిగిపోయినాయి. మినిమం 20 lakhs పెట్టాల్సి వస్తుంది. కష్టపడి 20 lakhs సంపాదించుకుంటే చాలా కష్టమైన పరిస్థితి. ఒక మిడిల్ క్లాస్ సంపాదించింది ఒక పర్సన్ ఒక ప్లాటో ఒక ఇల్లు కొన్నా అంటే మళ్ళీ అతని లైఫ్లో కొంటాడా లేదన్న పరిస్థితి ఉంది ఇప్పుడు రేట్లు చూస్తే. అవును, అవును. సో దాన్ని బట్టి చూసుకుంటే నేను ఆలోచించేది ఏంటంటే నేను వేసే ప్రతి లొకేషన్ కూడా అడ్వాంటేజ్ ఉంటుంది. అదే, అంటే రెసిడెన్షియల్గా ఈరోజు ఇల్లు కట్టినా సరే ఉండే లొకేషనే సెలెక్ట్ చేసుకుంటాను.
సో ఒక 10,000 లేదా ఒక 2,000 ఎక్కువ అమ్మచ్చు, లేదా 3,000 ఎక్కువ అమ్మచ్చు, కానీ 2,000 తక్కువే అమ్ముతాం. అది అంటే మన ప్రాఫిట్కి అంతం లేదండి, అవును, అది దానికి లిమిట్లెస్ అంతనే పెట్టుకోవచ్చు. మనం ఎంత, బట్ మనం వాళ్ళకి అందుబాటులో ఇవ్వాలనే ఆలోచన ఉండడం సో వల్ల నేను స్టార్టింగ్ నుంచి ఇప్పటి వరకు నా జర్నీ చూసుకుంటే, నేను ఒక్కసారి వెనక్కి తిరిగి చూసుకుంటే నేను హ్యాపీ. మీరంటే నేను ఎంత నవ్వుతూ ఉంటారండి అవును. అంటే నేనేమంటానంటే, నేను విలేజ్లో లైఫ్, విలేజ్లో పడిన కష్టం, లేదా ఇప్పుడు నాతో పాటు కొంతమంది విలేజ్లో పడే కష్టం, నా క్లాస్మేట్స్ కొంతమంది కష్టపడుతూ ఉంటారు అక్కడ. అవును, దాంతో పోల్చుకుంటే నేను ఇక్కడికి వచ్చి 10 రూపాయలు సంపాదించుకున్నాం, అవును. ఒక లైఫ్ స్టైల్ ఎంజాయ్ చేస్తున్నాం, మా ఫ్యామిలీ మొత్తం కంబైన్డ్గా ఉండి మేము మంచిగా ఉంటున్నాం. అంతకంటే ఏం కావాలి మనకి? చాలు సార్. సాటిస్ఫాక్షన్ అనేది మోస్ట్ ఇంపార్టెంట్ లైఫ్లో. అంతే కదా సార్. హ్యాపీగా ఉండాలంటే సాటిస్ఫై అవ్వాలి. నాకు చాలా డౌట్లు ఉన్నాయి సార్ విషయాల్లో, అవి క్లియర్ చేసినందుకు. అండ్ నా షోకి వచ్చి మీ పాస్ట్ మిమ్మల్ని కొంచెం రిమైండ్ చేసి మీ జర్నీ తీసుకున్నందుకు, మీ స్ట్రగుల్స్ అవ్వచ్చు, లేదా మీ అప్ అండ్ డౌన్స్ అవ్వచ్చు, ఇవన్నీ చెప్పినందుకు చాలా చాలా థ్యాంక్స్ సార్. అండ్ డెఫినెట్లీ అంటే నా క్లయింట్స్ అని కదా, ఎవరికైనా ఈ షో ఎక్కడికైనా చూడవచ్చు, వాళ్ళందరికీ ఇది వాళ్ళకు బెనిఫిట్ అవ్వాలి. ఇట్ ఈస్ నాట్ అవర్ అప్పారావు గారు లేకపోతే గ్రీన్ స్టోన్ గురించి కాదండి, నాకు ఆయన వ్యక్తిత్వం, ఆయన జర్నీ నచ్చే వి సాట్ టుగెదర్, అలా కూర్చొని డిస్కస్ చేసుకుందాం అని, ఎలా ఉండిపోతుంది ఫ్యూచర్, ఎలా ఉండిపోతుంది, లేకపోతే ఎలా ఉన్నాయి ల్యాండ్స్ అనే దాని మీద. డెఫినెట్లీ అంటే మీ వెంచర్ గురించి కాదు కానీ మీ జర్నీ మాత్రం ఇలానే స్మైల్తో ఉండాలి. తప్పకుండా ఉంటుంది. 10 మందికి ఇది ఒక ఆదర్శంగా ఉండాలి, ఇన్ఫర్మేషన్ ఉండాలని మనస్ఫూర్తి కోరుతున్నాను. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కమింగ్ సార్. మీరు కూడా మాకు చాలా చాలా సంతోషం, చాలా హ్యాపీగా ఉంది. ఏంటంటే మొన్న మా వెంచర్ వచ్చి రావటం కానీ, చూడటం కానీ, మాతో ఒక 2-3 గంటలు స్పెండ్ చేసి మా గురించి తెలుసుకోవడం కానీ, అంటే మీ చేసే విధానం కూడా మాకు చాలా బాగా నచ్చింది. సో కంపల్సరీ టుగెదర్ కంటిన్యూగా ఏదన్నా కానీ సరే, మీరు నా దగ్గర నుంచి ఏ నాలెడ్జి, ఏ సబ్జెక్ట్ ఉన్నా సరే కలిసి పనిచేద్దాం. అయ్యో థ్యాంక్ యూ, నాకు నేను ఎప్పుడు కూడా రెడీగా ఉంటాను. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ గైస్, ఇలా అప్పారావు గారికి పంచుకున్నందుకు థ్యాంక్ యూ సో మచ్ సార్.